జై శ్రీరామ్ అన్న. జై జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో, తప్పేం లేదు. అంటే నరుకుడు సంపుడు కూడా కట్టరిందు ధర్మం చెప్తుందా అన్న? అరే ఓపిక ఉన్న రోజులే ఎక్కువ ఓపికతో ఉన్నందుకే హిందువులపై దాడి జరుగుతుంది. బీజేపీ కండవ కప్పుకున్న తర్వాత చికోటి ప్రవీణ్ మొత్తం తొక్కిర్రు అని నేను అంట. ఎస్, గిట్ల మాట్లాడే హిందువులందరినీ రెచ్చగొడుతురు. అరే మీరు ఎంతసేపు హిందువుల మీద వాడు ఎందుకు ఏడుస్తారు అబ్బా? ఏ పాస్టర్ కు ఫోన్ చేసినా ఇంటర్వ్యూ అడుగుదామన్నా అలా ఫోన్ నెంబర్ దొరకలేదు. వాళ్ళు ఇంటర్వ్యూలు దొంగలు కదా, నంబర్లు మారుస్తూ ఉంటారు 90%. ఎక్కడ దళితులకైనా అన్యాయం జరిగి ఇట్లాంటి కుల వివక్ష జరిగితే డెఫినెట్గా చికోటి ప్రవీణ్ వాళ్ళకి అండగా ఉంటాడు. కెమెరాలు ఇట్లా పలగొట్టకుండా అడగండి. లిమిట్ దాటితే కెమెరా వాలుగుతుంది, నేను ఎత్తి వాలుగుతుంది. పర్సనల్ అనగానే ఎందుకు భయపడుతున్నా మీరు? చీకోటి బట్టలు కూడా దిద్దాము, చీకోటి గుడ్డలు కూడా దిద్దామంటే అది వద్దంట. నేను ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చిన? నేను మీ నుంచి నిజాలు రాబట్టి నీకు వచ్చిన. సంఘ సేవ చేయడానికి వచ్చినావా నువ్వు? ఎవరు నువ్వు ఏం సోషల్ సర్వీస్ చేసినావు నాయన? నువ్వు చెప్పు, నాకు ఒకటి చెప్పు. సోషల్ సర్వీస్ ఏం చేసినావు చెప్పు. గంజాయి వల్ల చిన్నపిల్లలపై అగత్యాలు, అడ్డగోలు నేరాలు, గంజాయి మత్తులో వాడు ఏం చేస్తుండో తెలియదు, యూత్ అంతా పాడవుతారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ చికోటి ప్రవీణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు. కరెక్టేనా నా స్టేట్మెంట్? ప్రజలు చెప్పాలి, నువ్వు నేను చెప్తే కాదు కదా. మీరు బీజేపీలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారా? 100% యాక్టివ్గానే ఉంటారు. ఓకేనా? ఓకే. నమస్తే పెట్టకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. నువ్వు కూడా నేను కూడా. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై హిందుత్వం. జై శ్రీరామ్ అన్న. జై సనాతన ధర్మం. జై శ్రీరామ్ అన్న. జై జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో, తప్పేం లేదు. నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో. రైట్. నేను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే వర్డ్స్ తోటి కరుణాకర్ సుగ్రా ఐడియా ఉందన్న మీకు? విన్న పేరు. విన్నారా? తనని ఇంటర్వ్యూ చేసిన. తను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను అంటలేడు జై శ్రీరామ్ అని నేనన్నా, తను అన్నాడు. జై హనుమాన్ అని అన్నా, తను అన్నాడు, నేనన్నా. బట్ ప్రైజ్ ది లార్డ్ అంటే అంటలేడు. అవునబ్బా, ఆయన హిందువు కదా. హిందువుల దేవుళ్ళని కొలుచుకుంటారు, హిందువుల దేవుల పట్ల నమ్మకం ఉంటారు, హిందువుల దేవుల పట్ల విశ్వాసంతో ఉంటారు. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. సెక్యులర్ హిందూస్ అయితేనే ప్రైజ్ ది లార్డ్ అంటారు, జై శ్రీరామ్ అంటారు, జై హల్లా అంటారు అని అన్నాడు ఆయన. మీరు సెక్యులరా, మీరు హిందువా? కట్టరిందుకు సెక్యులర్ హిందూ మీంటే వేరే వాళ్ళ విశ్వాసాలను విఘూతం చేయకుండా, వాళ్ళ మతాలని విమర్శించకుండా, వాళ్ళ మతాల గౌరవాన్ని కాపాడుకోమని చెప్తా. వాళ్ళపై పిచ్చ విమర్శలు చేయకుండా నా మతాన్ని కాపాడుకుంటూ నా మతం జోలికి అవడానికి వస్తే మాత్రం తోలు తీసే పరిస్థితి ఉంటుంది. మేము కట్టరిందు. మాకు వేరేళ్ళ దగ్గరకు కట్టరిందు అంటే వేరేళ్ళ దగ్గర అంటే నరుకుడు సంపుడు కూడా కట్టరిందు ధర్మం చెప్తుందా అన్న? ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట అని ఒక పాట ఉన్నది, అట్లానే ఉంటది. అది సినిమాల వరకన్నా ఈ రియల్ లైఫ్ లో నడుస్తుందా అట్లా? ధర్మం గెలవని చోట అతి దాడులు జరుగుతుంటే మరి డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది కదా. నేను మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా సార్ చెప్పిన, అవసరం పడితే మా దేవుళ్ళు ఆయుధాలు వాడిరు రాక్షస సంహారానికి, మరి అవసరం పడితే వాడాల్సి వస్తుంది. అంటే మీరు కత్తులు పట్టుకొని కూడా బయలుదేరుతారంటారు. ఇక అవసరం వచ్చే పరిస్థితి ఉంటే మా ఇల్లుని మేము కాపాడుకోవాల పరిస్థితి వస్తే, మా మతాన్ని మేము కాపాడుకోవాల్సి వస్తే తప్పదు కదా. ఈ అంశాల మీద మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుందామన్నా. పర్సనల్గా బీజేపీ కండవ కప్పుకున్న తర్వాత చికోటి ప్రవీణ్ మొత్తం తొక్కిర్రు అని నేను అంట. ఎవరు తొక్కుతారు? అందరు తొక్కిరు, బీజేపీ పార్టీ నాయకులందరూ. ఎవరు తొక్కించుకునే రకం కాదు చికోటి ప్రవీణ్. ఒకడు దొక్కగలుగుతాడు, భగవంతుడు తప్పితే ఎవడు దొక్కలేడు. వాడు వీడు దొక్కుతాడంటే కాదు. మా బీజేపీ నాయకులు ఎప్పుడు తొక్కరు. విపరీతంగా నేను ఎలక్షన్లలో తిరిగినా ఎవరికైనా అదే డౌట్ వస్తుంది, కానీ అది తప్పు. విపరీతంగా నేను ఎలక్షన్లలో తిరిగినా అడ్డగోలుగా ప్రచారం చేసిన, ఒక స్టార్ క్యాంపెయినర్ ఎంత చేస్తారో దానికి 10 చేసిన. నేను పిలిచి కానీ బీజేపీ మిమ్మల్ని లెక్క పెడతలేదు. ఎవరన్నారు లెక్క పెడితే రాంపడవుతారా బీజేపీ? జైరాబాద్ టికెట్ ఆశించిరా మీరు? అరే టికెట్ జైరాబాద్ ఎంపీగా చికోటి ప్రవీణ్ నిలబడాలని ఆశించిండా? ఎస్, అబ్సల్యూట్లీ. ఏమైంది మరి? 10 మంది ఆశిస్తారు ఒక పార్లమెంట్ కానీ కాన్స్టిట్యున్సీ కానీ. 10 కాదు 100 మంది ఆశిస్తారు. పార్టీ నిర్ణయిస్తుంది ఎవరికి ఇవ్వాలని. పార్టీ ఈ టైంలో నాకు ఇవ్వదలుచుకోలేదు అనుకుందాం. వేరే ఒక బీఆర్ఎస్ నాయకుడు 10 ఏళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీలోకి వచ్చినాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన. దాంట్లో నాకు లేని ప్రాబ్లం మీకెందుకు? నేను
కొత్తగా వచ్చిన పార్టీలకి నాకు ఓపిక ఉన్నది. కానీ ఇది తప్పన్నా, నాకు లేని ప్రాబ్లం మీకెందుకు అన్నారు చూసినా, అది తప్పు మీది. లేదు నేను హ్యాపీగా ఉన్నా నా బీజేపీ పార్టీలో. నా ఎంబడ్రా ఇప్పుడు మీరు బీజేపీ కండవ కప్పుకోవడానికి బీజేపీ ఆఫీస్ కు పోయేటప్పుడు ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది మిమ్మల్ని నమ్ముకున్న అభిమానులు హట్ అయ్యారా కాలేదా? మరి నాకు నేను లోపి మీకెందుకు అని అంటే ఏమన్నా మీ గురించి మీ గురించి కార్యకర్తలు, నా అభిమానులు, నా మనుషులు ఇవాళ వాళ్ళు నన్ను అడిగితే నేను జవాబు చెప్పుకుంటా. వాళ్ళకు కూడా తెలుసు చికోటి ప్రవీణ్ ఏంది, బీజేపీలో ఏమున్నాడు అని చెప్పి. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, ఇమీడియట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడే వచ్చి రీసెంట్గా అయినాయి ఎలక్షన్స్. ఇప్పుడే నేను అంటే నన్ను నెత్తిలో పెట్టుకోవాలా పార్టీ? అట్లా ఉండదు పార్టీలో. ఎవరు కష్టపడతారో, ఎవరు పని చేస్తారో వాళ్ళని గుర్తిస్తుంది పార్టీ. ఈ ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఒక చిన్న కార్యకర్తకు కూడా పెద్ద పీఠం వేసిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళ రాజస్థాన్ సీఎం అనుకోవచ్చు, మన గవర్నర్లు ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచో పని చేసారు. ఫస్ట్ పని అయితే చేయాలి, ఏం ఆశించకుండా పని చేస్తే డెఫినెట్ పార్టీకి గుర్తిస్తుంది. ప్లస్ పార్టీలో మీరు అనుకున్నట్టు నన్ను దొక్కేది ఎవ్వరేం లేదు. ఇవాళ పార్టీ అధ్యక్షుడు నాతో మంచిగా ఉంటాడు. ఇప్పుడు నేను ఫోన్లో కావాలంటే నా పార్టీ అధ్యక్షుడు 1 నిమిషంలో ఫోన్లకు నాకు అవైలబుల్. పార్టీ అధ్యక్షుడు నన్ను గౌరవిస్తాడు, బండి సంజయ్ గారు గౌరవిస్తాడు, మంత్రివర్యులు, ప్రతి ఎంపీ నన్ను గౌరవిస్తారు. వాళ్ళకి తెలుసు ప్రవీణ్ చికోటి క్యాపబిలిటీ ఏంది, ఏం పని చేయగలుగుతాడు. కానీ లోపల తిట్టుకుంటారు కదా. ఎందుకు తిట్టుకుంటారు? తిట్టుకోరా? అదే ఏం తిట్టుకుంటారు నీకు తెలుస్తే చెప్పు. తిట్టుకోరా అంటున్నా. అదే దేనికి తిట్టుకుంటారు? ఏడ సఖ్యత కనిపించదన్న, ఏదో అంటే ఏమంటారు నీటి బుడగల్లాగా కనిపిస్తా ఉంటది ఏడ చూసి. ఏడ ఎక్కడైనా కూడా తప్పది, తప్పు అర్థం చేసుకుంటారు. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు బీజేపీ ఏమి లేని పార్టీని ఇవాళ ఒక మంచి స్థాయికి తెచ్చారు, పార్టీ నాయకులే తెచ్చారు. సో ముందు ఇంకా మాది ఈ స్టేట్లో డెఫినెట్గా నెక్స్ట్ టైం మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వేరే అన్న, బీజేపీ సిద్ధాంతాలు వేరే, రెండు సింక్ అయితే అంటారా భవిష్యత్తులో? వ్యాపారం బ్యాక్గ్రౌండ్ వేరే అంటే నేను టెర్రరిస్ట్నా, నేను అల్ఖైదా తీవ్రవాదినా, డ్రగ్స్ చేస్తున్నానా, ఏం చేస్తున్నా? నా వ్యాపారం చట్టబద్ధంగా జరుగుతున్న వ్యాపారం నుంచి వచ్చిన నేను, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మొత్తం ఇచ్చిపెట్టిరా అన్న? ఇప్పుడు కట్టర్ హిందూని అది ఆటో మోడ్లో నడుస్తూనే ఉంటుంది, దానికి ఏమో. ఇప్పుడు ఏమి ఇడిచిపెట్టేది ఏముంది? ఇడిచిపెట్టేది ఏం లేదు, పట్టుకునేది ఏం లేదు. నా ఇంటర్వ్యూలో చెప్పారన్న మీరు ఏమని, బీజేపీ గనక మంచి స్థానం కల్పిస్తే నేను క్యాసినో వదిలేస్తానని. ఇంటర్వ్యూలో ఏం చెప్పినా, బీజేపీ పార్టీకి ఏ రోజు అయితే నా కసినో వల్ల ప్రాబ్లం అయింది, నా కసినో బంద్ చేయమని చెప్తే ఆ రోజు నుంచి బంద్ చేస్తాను. పార్టీ చెప్తే ఇప్పుడు కూడా దానికి కట్టుబడే ఉన్నా, ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా. నా పార్టీకి నా కసినో వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ప్రవీణ్ నువ్వు బంద్ చేయని మా పార్టీని. అన్న కెమెరాలు ఉన్నాయి, అది దందా, దాన్నే బంద్ చేస్తాను అంటున్నా. 100%. నా హిందుత్వం గురించి బంద్ చేయమంటే బంద్ చేస్తా. నేను శివాజీ జయంతి రోజు చెప్పిన, నా హిందుత్వానికి కసినో అనేది అడ్డం వస్తే ఆ రోజు, ఏ రోజు అడ్డం వస్తే ఆ రోజు బంద్ చేస్తా. నా పార్టీకి కసినో అనేది అడ్డం వస్తే ఏ రోజు మా పార్టీ పెద్దలు చెప్తారో ఇది నీ వ్యాపారం బంద్ చేయంటే బంద్ చేస్తా. అన్న క్యాసినో వల్ల హిందువులు నష్టపోతుర్రా, క్రిస్టియన్లు నష్టపోతుర్రా, ముస్లింలు నష్టపోతుర్రా? ఆడ కసినో వల్ల మతం చూడాల్సిన పని లేదు, అది వ్యాపారం. మందు తాగితే ఎవరు నష్టపోతుర్రు? మందు తాగితే ముస్లింల లివర్ ఖరాబ్ అవుతుందా, హిందువుల లివర్ ఖరాబ్ అవుతుందా, క్రిస్టియన్ల లివర్ ఖరాబ్ అవుతుందా? సిగరెట్ తాగితే హిందువులది లంగ్స్ పోతున్నాయా, క్రిస్టియన్ల లంగ్స్ పోతున్నాయా అంటే అది దాని జవాబు ఉండదు. అది మందు తాగితే ఎవరికైనా డ్యామేజే, సిగరెట్ తాగితే ఎవరికైనా డ్యామేజే. ఇవి రెండు హెల్త్ డ్యామేజ్ అయితే, కసినో ఆడితే ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతుంది. సరదాగా ఆడితే ఏం కాదు, ఎన్నో వందల ఇంటర్వ్యూలు చెప్పిన, సరదాగా టైంపాస్కి వచ్చి ఆడితే ఏం కాదు, ప్రొఫెషన్గా పెట్టి ఆడితే మాత్రం చరిత్రలో వాడు గెలిచింది లేదని చెప్పి. కానీ పార్టీలోకి వచ్చినాక మీరు బాగా మాటలు నేర్చుకున్నానంటే ఏమంటారా? నేర్చుకునేది ఏముంది దాంట్లో, దేనికి మాటలు నేర్చుకో అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిన చికోటి ప్రవీణ్. మంచిదే కదా, ఒప్పుకుంటారా దీనికి? రాజకీయ నాయకులు లంగలు దొంగల? ఎవరు రాజకీయ నాయకులు లేరా అన్న? రాజకీయ నాయకులు లంగలు దొంగలు లేరా? మీడియాలో లంగలు దొంగలు లేరా? 100% ఉన్నారు, మీరు ఒప్పుకోండి. అరే రాజకీయాల్లో లంగలు దొంగలు ఎందుకు ఉండరండి? స్కాములు చేసిన వాళ్ళు లేరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎంతమంది స్కామ్ స్టార్స్ ఉన్నారు. కాంగ్రెస్ ఒకటేనా? కాంగ్రెస్ లోనే మేజర్ గుర్రు, బీఆర్ఎస్ లో మేజర్ గుండ్రు. బీఆర్ఎస్ అయితే పార్టీ భ్రష్టు వచ్చిన రాష్ట్ర సమితి. సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ చెడ్డై అనుకుందాం, మీ సాటిస్ఫాక్షన్. మేము మంచోళ్ళమే. కర్ణాటక పక్క రాష్ట్రంలో ఆయన పేరు ఏం పేరు, మొత్తం గాలి జనార్దన్ రెడ్డి. ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్న. గొప్ప వ్యక్తి అంటే ఎవరైనా స్కాములు చేస్తే దాదాపు అంటే ఆన్ రోల్ 19 కేసులు ఏమో ఉన్నాయి ఆయన పైన, మైనింగ్ సంబంధించి కేసులు. ఆయనను పార్టీలో జాయిన్ చేసుకున్నారు మీరు. నేను ఒకటి చెప్తా, కేసులు ఉన్నాయంటే ఇప్పుడు నాపై 100 ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు లెక్కలకు రావు, దాన్ని కన్విక్ట్ అయితేనే లెక్కలకు వస్తుంది.
చేసిన క్రైమ్ లా కూడా చేస్తారా ఇప్పుడు? నేను లా చేస్తలేను. ఆ, నియాసుటోళ్ళు నేర్పిర్రు పాయింట్స్, ఆ. నియాసుటోళ్ళు పాయింట్స్ నేర్పిర్రు. కోపం వచ్చినప్పుడు నవ్వుతుంటారా మీరు ఇట్లా? నాకు ఇప్పుడు కోపం ఏం వస్తలేదే. హ్యాపీ ఫీల్ అవుతురా? ఇరిటేట్ అవుతురా? రీగ్రెట్ అయినా ఇరిటేట్ అయినా డెఫినెట్గా ముఖం మీద మాట్లాడతారు. ముఖం మీద ఏమంటారు అన్న? నిజంగా ఇరిటేట్ అయితే ఏమంటారు? ఇరిటేట్ చేసి చూపి రాదంట. ఆ? నువ్వు ఇరిటేట్ చేస్తా అంట. ఆ. తొందర ఇరిటేట్ గాను. ఓపిక ఎక్కువ నాకు. ఓపిక ఎక్కువ. ఎక్కువ ఓపిక ఎక్కువ. ఎక్కువ ఓపిక ఎక్కువ. ఎస్. ఓపిక ఎక్కువ. కదిరే కృష్ణ ఓపిక ఎక్కువ అన్నారు కదా, అన్నారు కదా అన్న. కదిరే కృష్ణ మీద ఆడు వీడు దొంగ అట్లా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నావు. ఆడు వీడని మాట్లాడిరా లేదా? ఆడు వీడనిలే, ఆడు వీడు దొంగ లంగా లఫంగా పంది గాడిది ఇన్న ఇంకా కలపాలి, ఇంకా అనాలనుంది. ఇండివిజువల్ అయితే అంటుంటి నేను బీజేపీలో ఉన్నా కాబట్టి ఆయన మన అదృష్టం అది. గిది ఓపిక. మరి ఓపిక ఉన్న రోజులే ఓపికతోటి ఎక్కువ ఓపికతోటి ఉన్నందుకే హిందువులపై దాడి జరుగుతుంది. ఇవాళ జవాబు ఆగు, నేను చెప్తాను, నువ్వు అడిగినావు కదా మొత్తం చెప్పని. ఎక్కువ ఓపుకుండి ఇవాళ మీ మీద దాడులు చేయించుకుంటున్నాం. ఒక పిల్లిని రూమ్ లేచి కొడుతూ భరించినంతసేపు భరిస్తుంది, రివర్స్ అయింది అనుకో పులి అవుతుంది అది. ఇలా హిందువులు పులి లెక్క అయ్యారు, పంజాయి సుడితే తట్టుకోలేదు. ఎస్, గిట్లా మాట్లాడే హిందువులందరినీ రెచ్చగొడుతురు, ఇరిటేట్ అవుతురు. నువ్వు అనుకో ఏమన్నా అనుకో, అవుతున్నావు ఇరిటేట్ అనుకో, నువ్వు అనుకుంటున్నా ఇరిటేట్ అవుతున్నావు. క్లియర్ ప్రాబ్లమే లేదు. నువ్వు ఓపిక వాళ్ళు అన్నారు మీరు. ఎస్, ఓపిక ఒక లిమిట్ వారికే. ఓపిక ఉన్నదాన్ని బెండు చేస్తే ఏమైతుంది? బెండు తీస్తారు. ఇవాళ పంజాయి సుడితే నా కొడకల్లారా తట్టుకోలేరు, భూములకు పాతాలను. నిజంగా ఒక రాజకీయ నాయకుడు, బీజేపీ పార్టీ కండవ కప్పుకున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? హిందువునే కదా నేను హిందువునే కదా, నా దేవుడిని ఎందుకు అనాలి? హిందువునే కదా. అందుకే ఓపిక తోటి ఉండి అయినబ్బా పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. పాత చికోటి అయితే ఇలా బీజేపీ పార్టీలో లేకపోతే ఆయనకి సినిమా ఉంటుండే, బయటికి రాలేడు. ఏం చేస్తుండే? అది ఏం చేస్తుండే చూస్తుండే కదా. ఏం చేస్తుండే? ఏమైంది? బైరిగానికి ఏమైంది? బైరీలు పడ్డాయి. ఈయన కూడా అట్లానే వాడుతుండే. అంటే ఇట్లా కొట్టుకుంటా పోతా నోరు మోయించాలి. అరే మీరు ఎంతసేపు హిందువుల మీద పడి ఎందుకు ఏడుస్తారు అబ్బా? ఎస్ అన్న, అంటే హిందువుల మీద పడి కాదు. రైట్, నేను మీ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తా అన్న, హిందువుల మీద పడి కాదు. దేవుళ్ళ నేను నీకు ఫోన్ చేసిన అన్న, మీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నా అంటే రండి క్రాంతి భయన్ అన్నారు, వచ్చిన. ఏ పాస్టర్కు ఫోన్ చేసినా ఇంటర్వ్యూ అడుగుదామన్నా అలా ఫోన్ నెంబర్ దొరకలేదు. వాళ్ళు ఇంటర్వ్యూలు దొంగలు కదా, నంబర్లు మారుస్తూ ఉంటారు 90%. ముస్లిం సోదరులు ఇస్తారు. ఇవాళ హిందూ దేవుళ్ళ మీద పడి ఏడిచే నా కొడుకులు ఉన్నారు కదా, సెక్యులర్ నా కొడుకులు ఏదో ఒకటి పెట్టుకొని ఎప్పుడో 70 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద ఎవడో బాపనైనా గుళ్ళకి రానియకపోతే అని పట్టుకొని నరకండి రా భయ్, ఎవడొద్దు అన్నాడు. ఇవాళ హిందూ దేవుళ్ళు ఏం చేసిర్రు, మిగతా వాళ్ళు ఏం చేసిర్రు, హిందూ సంఘం ఏం చేసి, హిందూ సమాజం ఏం చేసింది? ఇవాళ ఆ కక్ష తీసుకొచ్చి హిందూ సమాజం రుద్దుతా అంటే ఎట్లా? ఇవాళ కూడా ఎవరన్నా చెప్పిర్రు అనుకో ఈడ కుల వివక్షకి లోన్ అవుతుందన్న అని చెప్తే నేనే వస్తా, చెప్పుతోడు కొడతా వాడన్న కుల వివక్ష చూపిస్తే. అందరూ హిందువులు సమానమే అంట నేను. గుళ్ళకి రానియాలి, రాణిస్తురు కూడా. ఎక్కడ కూడా కుల వివక్షకు తావులేదు ఈ సమాజంలో. ఎప్పుడో ఎప్పుడు ఏమన్నా అయితే చెప్పు, నేను కూడా వస్తా పర్సనల్. ఇబ్రహీంపట్నం దగ్గర శివాలయం ఉందట, అది ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఊరు పేరు చెప్పిండు. ఆ పర్సన్ నేను లైన్లోకి తీసుకుంటాను. తర్వాత శివాలయంలోకి దళితులను గిరిజనులను రాణిస్తలేరు. ఎవడాడు చెప్పు అనుకొని కొడతా అని చెప్తున్నా. ఏ తురుంకాని ఉండేనాడు గుళ్ళ, ఆ ఊరికి ఎవడన్నా పెద్ద. ఈ బాధ్యత మీరు భుజం మీద వేసుకుంటారు. 100% నడు, నేనే వస్తా, నా దళిత సోర్లను తీసుకొని పోతా పక్కా. గుళ్ళకి రానిస్తారు, రానియాల్సిందే. ఏ నా కొడుకు హక్కు లేదు. విత్ స్టాండ్, నేను స్టాండ్ బై ఉంటా ఈ పాట మీద. ఈ మాట నోట్ చేసుకోండి. ఎక్కడ దళితులకు ఏమన్నా అన్యాయం జరిగి ఇట్లాంటి కుల వివక్ష జరిగితే డెఫినెట్గా చికోటి ప్రవీణ్ వాళ్ళకి అండగా ఉంటాడు. ఇది జస్ట్ రాజకీయాల కోసం చెప్తారా? నిజంగా మీ హార్ట్ఫుల్గా చెప్తా. ఇప్పుడే పోదామంటే నువ్వు నంబర్ తీసుకో, ఇప్పుడే పోదాం. మీ నుంచి ఇంటర్వ్యూ చేసుకుంటే కార్లోనే పోదాంపా. ఎవడు ఆపుతాడు చూస్తా. ఆపనీకి రైట్ లేదు. హిందువులందరూ ఒకటే. ఇక గర్భగుడిలోకి పోతా అంటే ఎవరు రానియారు, నేను కూడా, నన్ను కూడా రానియారు. ఏందన్నా ఇప్పుడు మీ ప్రజెంట్ మీ ఏమైంది? ఏమంటూ ఏం లేదు. హిందూ సమాజానికి మనం ఒక కవచం లెక్క ఉండాలి. ముందు పార్టీలో మంచి పొజిషన్ వస్తుంది, డెఫినెట్గా వస్తా అనుకుంటారా? 101 పార్టీలో మీకు మంచి పొజిషన్ వస్తుంది. 101% వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటారా? కష్టపడేటోళ్ళకి ఎవరికైనా వస్తుంది. మీరు పార్టీ కోసం కష్టపడుతారా? మీ వ్యక్తిగతంగా మీరు కష్టపడతారు? రెండు, ఒకటి హిందుత్వం గురించి కష్టపడుతున్నా, ఒకటి పార్టీ గురించి. పార్టీ బలోపేతం చేసే దిశగా బీజేపీలో జాయినింగ్స్ కావాలి, బీజేపీలో స్ట్రెంథన్ కావాలి.
ఎంతమందిని జాయిన్ చేశారన్నా మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత? నన్ను చూసి చాలా మంది జాయిన్ అయ్యారు, లెక్క పెట్టలే కానీ చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి, జాయినింగ్స్ ఉన్నాయి. యూత్ ఉన్నారు, కలవకుర్తి సైడ్ యూత్ ఒక 2000 నుంచి 3000 మంది యూత్ జాయినింగ్స్ ఉన్నాయి. మీరు అసెంబ్లీకి పోదాం అనుకుంటారా, పార్లమెంట్కి పోదాం అనుకుంటారా? ఏమనుకోలేదు, ఇప్పుడు పార్టీ ఎట్లా అవకాశం ఇస్తే అట్లా పోతారు పక్క 100% పక్క. పార్టీ మిమ్మల్ని ఆదరిస్తలేదని మొదట అన్న, ఇప్పుడు అంటున్నా, మీరు ఏం చెప్తారు దీనికి క్లియర్గా? రాంగ్ ఉన్నారని చెప్తారు. ఎవరు రాంగ్ ఉన్నారు? పర్సెప్షన్ లో ఉన్నారని చెప్తారు. ఎవరు రాంగ్ ఉన్నారు? నేను పార్టీ నన్ను ఎందుకు ఎక్కడ ఆదరించలేదు చెప్పు. అన్న, ఫస్ట్ మీరు జాయినింగ్ విషయంలోనే డిస్టర్బెన్స్ అయింది, అది క్లియర్ అయినాక నన్ను ఎక్కడ ఆదరించలే. మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులే, కేంద్ర మంత్రి చెప్పినారు నువ్వు పోవాలే, నువ్వు నన్ను ఆంధ్రాకు కూడా పిలిచారు. కొందరు టీడీపీ వాళ్ళు పిలిచినారు ప్రచారంకి. నాకు ఆంధ్రాలో కూడా కొంచెం ఫ్యాన్ బేస్ ఆంధ్రాలో చాలా ఉంటుంది అన్న మీకు. పిలిస్తే మా కిషన్ రెడ్డిని అడిగితే కిషన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నువ్వు ఫస్ట్ తెలంగాణలో నీ ఇంపార్టెన్స్, తెలంగాణలో నువ్వు మూవ్మెంట్ చేయి, పార్టీ తెలంగాణకు నువ్వు అవసరం అని చెప్పడం జరిగింది. తెలంగాణలో విపరీతంగా తిరిగిన, ఒక రోజు ఖాళీ లేకుండా తిరిగిన, అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్లో ఎలక్షన్. అంటే వకీల్ సాబుల పవన్ కళ్యాణ్కు ఒక పెద్ద మనిషి చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణకు చికోటి ప్రవీణ్ అవసరం అని కిషన్ రెడ్డి అన్నాడు, అంతేనా? కిషన్ రెడ్డి గారే చెప్పారు, చికోటి ప్రవీణ్ తెలంగాణకు అవసరం కాదు, పార్టీ బలోపేతం కావాలంటే చికోటి ప్రవీణ్ ఉండాలి, నువ్వు తిరుగు అని చెప్పారు. నేను ఎక్కువ మెదక్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ తిరిగి, మెదక్ పార్లమెంట్ ఎక్కువ తిరిగినా, చాలా పార్లమెంట్లో తిరిగిన, ఖమ్మము అటు సిర్పూర్ కాగజ్ నగర్ బార్డర్ వరకు వేసి. మీరు తిరిగిన ఏమేమి గెలిచారన్నా? ఎంతమంది అభ్యర్థులు గెలిచి? నేను ఆదిలాబాద్ గెలిచింది, సికింద్రాబాద్ కిషన్ అన్న ఎంబడి తిరిగిన, మెదక్ పోయిర్రు, మెదక్ గెలిచింది. తర్వాత నేను నల్గొండ పోయినా గెలవలే, ఖమ్మం పోయినా గెలవలే, మా అరుణమ్మ గెలిచింది, మహబూబ్నగర్. ఓకే, మీరు పార్టీలో ఎవరి వర్గం అన్నా? నేను ఎవరి వర్గం కాదు, పార్టీ వర్గం. నేను పార్టీ వర్గం. క్లియర్ అన్న? 100% క్లియర్ అయితే బీజేపీ. ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ, మా పార్టీలో వర్గాలు లేవు, వర్గం అని ఏం లేదు, అందరు కలిసికట్టుగా చేస్తారు. రైట్. ఈటల రాజేందర్ గారిది ఒక వర్గం, బండి సంజయ్ గారిది ఒక వర్గం, కిషన్ రెడ్డి గారిది ఒక వర్గం, డికే అరుణమ్మది ఒక వర్గం. ఎవరు అన్నారు? కాదా? మీరు చెప్తున్నారు. కాదా అంటున్నా. ఏ వర్గాలే అస్సలే వర్గం, అస్సలే వర్గం. కానీ ఒకరికొకరు ఎందుకు తిట్టుకుంటారన్నా? ఇప్పుడు తిట్టుకుర్రు, ఎప్పుడైనా? ఎప్పుడు? అది చూపించు నాకు. ఇంటర్నల్ కన్నా ఇప్పుడు బహిర్గతంగా ఏడుంటుంది చెప్పండి, మీకు తెలియదా? ఎవరైతే తిట్టుకున్నది అయితే ఎక్కడ లేదు, ఎక్కడ పోయినా మంచి కలిసిమెలిచే పోతాం. పార్టీ మీద ప్రేమ ఉండాలి కానీ మరి ఇంతగానో అన్న మీరు అనుకుంటారు. స్పెక్యులేషన్స్, ఎలా స్పెక్యులేషన్స్? ఇప్పుడు ఓపెన్గా చెప్పండి, బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి నాకు చెప్తున్నా కదా, ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు, కలిసికట్టుగా పోతున్నారు. డెఫినెట్గా పార్టీలో ఉన్నత స్థితికి చేరుకొని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, దానికి ఏముంది, దానికి అది సపరేట్ కదా, ఏం లేదు అట్లాంటిది అయితే లేదు. ఓకే, రైట్. ఇప్పుడు కొత్త అధ్యక్షునిగా ఎవరిని పెట్టబోతున్నారా? అది ఐడియా లేదు, పార్టీ ఎవరు నిర్ణయిస్తుంది అనేది. ఎవరిని పెడితే బాగుంటుందని మీరు అనుకుంటారు, అదనా చెప్పండి. నేను ఎవరంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఒక మంచి లీడర్లు ఉన్నారు, ఎంపీలలో తీసుకున్న మంచి ఒక క్యాపబుల్ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు క్యాపబుల్ ఉన్నారు, కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి క్యాపబుల్ నాయకులు ఉన్నారు. పార్టీకి డెఫినెట్గా తెలుసు ఎవరు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముందుకు సాగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. డెఫినెట్గా ఒక మంచి నాయకుడిని పార్టీ ఎన్నుకుంటుంది. పార్టీ ఎన్నుకుంటుంది అన్న, ఓకే ఫైన్. నియమిస్తుంది. మీకు ఎవరంటే ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు అంటున్నా? నాకు అట్లా ఏం లేదు, నేను అందరితో మంచిగా ఉంటాను కదా, నాతో అందరు మంచిగా ఉంటారు కాబట్టి ఏ నాయకుడు వచ్చినా మేము ఆయన కింద పనిచేయడానికి రెడీగా ఉన్నాం. నాకు ఈ నాయకుడు రావాలి, ఆ నాయకుడు రావాలని ఏం లేదు. పార్టీని ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే నాయకుడు రావాలి నా ఉద్దేశం. యూత్లో బాగా మూమెంట్ తీసుకొచ్చి యూత్లో బాగా జాయినింగ్ చేయించే నాయకుడు రావాలి, ఎందుకంటే యూత్ ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా ఆ యూత్ను అంతగానం ఎవరన్నా రాని అట్లాంటి నాయకుడు వస్తే ఎవరు చేస్తారు అనుకుంటారు మీరు అట్లా యూత్? అసలు ఐడియా లేదు, చాలా మంది ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు లైన్లో, మన కలవకుర్తి ఆచార్య గారు ఉన్నారు లైన్లో, రామచంద్రరావు గారు ఉన్నారు. ఎక్కువ ఇలా 4 పేర్లు, డీకే అరుణమ్మ ఉంది లైన్లో, వీళ్ళ పేర్లు వినబడుతున్నాయి. కానీ మా పార్టీలో ఏంటంటే ఎవరు తెలియదు, విత్ ఇన్ మినిట్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడన్నా అనిపించిందన్నా? ఎవరు వచ్చినా నాకు హ్యాపీ. ఎప్పుడన్నా అనిపించిందన్న బీజేపీలో అనవసరంగా చేరినా? నాకు ఎప్పుడు అనిపించాలి. ఎందుకు అనిపిస్తుంది? అసలే నాకేం అన్యాయం జరిగింది బీజేపీ పార్టీలో? మీ చేరికప్పుడు ఇబ్బంది, అరే అది ఒక్కటే చేరికప్పుడు ఇబ్బంది, ఎంపీ టికెట్ అప్పుడు ఇబ్బంది. నేను చెప్తాను, ఎంపీ టికెట్ అప్పుడు ఒక వేరే నాయకుడు వచ్చిండు కాబట్టి నాకు రాలే అవకాశం, లేకపోతే డెఫినెట్గా నాకు వస్తుండే. నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే మనం వస్తే గెలుస్తుండేమేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే మనకున్న అక్కడ
నిజంగా గెలుస్తుండేనా మీకు ఇస్తే? 100%. మీకు ఇస్తే 100%. తెలంగాణ రాష్ట్రంలో నాకు ఎక్కువ ఇంకా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది జైరాబాద్ పార్లమెంట్. సో డెఫినెట్గా మనం గెలుస్తుండేమో అనిపిస్తుంది, కానీ ఇంకా అది ఫేట్, అది ఎవరేం చేయలేరు. ఫార్చునేటో అన్ఫార్చునేట్ వచ్చి ఆయన గెలిస్తే బాగుండేది. బీవీ పాటిల్ గారు గెలిస్తే బాగుండేది, ఇంకో సీట్ ఎక్కువ వస్తుంది. 9 సీట్లు అవుతుండే మనకి. 8 సీట్లు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, బడ్జెట్ మాత్రం 0. వస్తాయి, అన్నీ వస్తాయి. వస్తాయి అన్నీ. వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడేమి ఇవ్వాలో, ఏం పథకాలు ఇవ్వాలో. ఆల్రెడీ దునియా పథకాలు ఇచ్చింది. దునియా పథకాలు ఇచ్చింది 100%. ఓకే, ఇస్తారంటారు భవిష్యత్. తెలంగాణకి ఎప్పుడైనా పెద్దపీటనే ఉంటుంది. పెద్దపీటనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము కుంటుపడ్డ పరిస్థితిలో ఉంది. విపరీతంగా ఒక 10 ఏళ్ల నుంచి ఒక రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రలో ఎక్కడ ఉండదు అది. అట్లాంటి రాష్ట్రం, అది కూడా తెలుగు రాష్ట్రం. సంతోషం వాళ్ళకి బడ్జెట్ వచ్చినందుకు. వరస్ట్గా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు సరిగా లేవు. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. సో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రయారిటీ బేస్గా ఒక న్యూ బార్న్ బేబీ అన్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. అందుకోసం అంటే ఒక 10 ఏళ్ళ కుర్రానికి 10 ఏళ్ళ నుంచి పౌష్టికాహారం లేకుంటే ఎట్లుందో ఆ పరిస్థితి ఉంది. సో ఇవాళ వాళ్ళకి అవసరం బాగా ఉన్నది. సంతోషం వాళ్ళకు వచ్చింది. తెలంగాణ ఇంకా డెవలప్ అయితే డెఫినెట్గా తెలంగాణపై ఎప్పుడు కూడా బీజేపీకి ప్రేమనే ఉన్నది. వీళ్ళు ఏదో బాగుతున్నారు కానీ అది అయ్యేది కాదు. వాయిస్ అంతా స్లో చేసి మాట్లాడుతున్నారు మీరు. స్మూత్గా మాట్లాడుతారు. స్మూత్గా మాట్లాడు. అగ్రెసివ్ మాట్లాడే పని ఏం లేదు కదా. ఏమో నాకు స్లోగా తగ్గి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తగ్గాల్సిన అవసరం, మెల్లగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే వెనక్కి గుంజుకొని మాట్లాడుతున్నట్టు అవసరం ఉన్నప్పుడు వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గాలో తెలుసు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు మీకు. ఈడ అగ్రెసివ్ అవసరం లేదు. ఈడ ఏం చెప్పాలి అగ్రెసివ్, ఇది ఎట్లా చెప్తారు అగ్రెసివ్ గా? అవసరమే లేదు. నువ్వు ఏంటంటే ప్యూర్ గా నన్ను రెచ్చగొడదామని వచ్చినావని క్లియర్ కట్ కడతాను. నాకు రెచ్చగొట్టే అవసరం లేదు. వ్యూస్ రావాలంటే నన్ను రెచ్చగొడితేనే నీకు వ్యూస్ వస్తాయి. నన్ను కొత్త ఛానల్ పెట్టుకున్నావు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ నీ కొత్త. థ్యాంక్ యూ. ఆ దేవుడు అనుగ్రహం నీపై ఎప్పుడు ఉండాలి. ఛానల్ మంచి వ్యూస్ తోటి బాగుండాలి. కానీ నీకు మీన్ టైం నెగిటివ్ సైడ్ ఉంటుంది కదా, నీకు ఒక సాడిజం ఉంటుంది క్రాంతికి. నాకు 100% ఎట్లా రెచ్చగొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ అంటే ఒక 3-4 ఉన్నారు ఇట్లా. వాళ్ళకేంది వ్యూస్ అంతా రెచ్చగొడతారే వ్యూస్. ఇప్పుడు నువ్వు కొత్త డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నావు కదా. బట్ నాకు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదన్నా, నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతా. ఉన్నది ఉన్నట్టు అడుగుడు పక్క పెట్టు, రెచ్చగొడుతూ అడుగుతాను. అంటే ఉన్నది అడిగేసరికి రెచ్చిపోతారు మీరు అంతే. నేను ఇప్పుడు ఎంతో మంది ఇంటర్వ్యూలు నేను చేస్తాను, తీసుకుంటారు కదా. నీ లెక్క, రోహిత్ లెక్క, మన నాగరాజ్ కోబ్రా కింగ్ నాగరాజ్ ఇట్లున్నారు 3-4 బాగుంటుంది మన కాంబినేషన్. నాకు కూడా మజా అనిపిస్తుంది. మధ్యలో కొన్ని మొన్న రోహిత్ ఇంటర్వ్యూ కంటే ముందు అన్ని చల్లగా ఉండే ఇంటర్వ్యూలు, మళ్ళీ ఇట్లా ఫైర్ లెక్క ఉంటుంది. ఉండాలి, మీ అసంటోళ్ళు ఉంటేనే మజా వస్తుంది. థ్యాంక్ యూ, బాగా కూల్ చేసారు. అయినా కూడా వదిలేదు లేదు, గట్టిగానే అడుగుతా. నువ్వేం అడిగినా నాకు భయం లేదు. నేను జవాబు చెప్పలేకపోతే కదా నాకు. రైట్ అన్న, చాలా పర్సనల్గా ఇది మిమ్మల్ని కావాలని అడుగుతలేను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీకు ఏమైనా మనసు నొప్పిస్తే కెమెరాలు ఇట్లా పలగొట్టకుండా అడగండి. లిమిట్ దాటితే కెమెరా వలుగుతుంది, నేను ఎత్తి వలుగుతుంది. అంతేనా? లిమిట్ దాటుకుంటా అడుగు. లిమిట్ దాటితే 2 వలుగుతాయి. కెమెరా వలుగుతుంది, నేను ఎత్తి వలుగుతుంది. అంటే బెదిరిస్తురా అంటే నువ్వు లిమిట్ దాటి పర్సనల్ అన్నావు కాబట్టి లిమిట్ దాటి స్థాయికి మించి అడిగే. పర్సనల్ అనగా ఎందుకు భయపడుతున్నా మీరు? భయం ఏం లేదు, భయం లేదు. కెమెరాలు బలుగుతాయి 100%. నాకు నచ్చకుండా నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతాం మేము డెఫినెట్ గా. రెచ్చిపోయి ఏం చేస్తారన్న? కెమెరాలు వల్ల కొడతారు. వాళ్ళ కొడతాం, అవసరం పడితే వాళ్ళ కొడతాం. నువ్వు పద్ధతిగా అడుగు. నువ్వు పద్ధతిగా అడిగితే నేను మంచిగా చెప్తా జవాబు. మంచిగా చెప్పు జవాబు. నాన్న ఈగో హర్ట్ అయ్యే విధంగా కావాలి. మొన్న ఫోన్ చేసిన రైట్, నీ వ్యూస్, నీ గొప్పతనం ఎంచుకునే కాడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను చాలా మంది చూసిన. ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? మీ నుంచి నిజాలు రాబట్టడానికి. నిజాలు, ఇన్ఫర్మేషన్ రాబట్టడం. అవును. కానీ నా దగ్గరకు వచ్చిన 90% నన్ను డామినేట్ చేద్దామని వస్తారు. అది వద్దంట. నేను ఎవరు డామినేట్ చేయ. మంచిగా ఇంటర్వ్యూ తీసుకో, నేను చెప్తా మ్యాటర్ మంచిగా చూసుకోండి. కానీ డామినేట్ చేద్దాం, చీకోటి బట్టలు కూడా తీద్దాము, చీకోటి గుడ్డలు కూడా తీద్దామంటే అది వద్దంట నేను. దాన్ని బట్టి లిమిట్. ఇప్పుడు మీ బట్టలు కూడా తీసి గుడ్డలు కూడా తీసి ఏం చూస్తాం? గొప్పతనం చేసుకోండి. ఎందుకు వచ్చినావు మరి ఇంటర్వ్యూకి? ఎందుకు వచ్చినావు? ఎవరు ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? నేను మీ నుంచి నిజాలు రాబట్టడానికి వచ్చినా. సంఘ సేవ చేయడానికి వచ్చినాను. ఎవరు నువ్వు? నిజాలు రాబట్టడానికి వచ్చి. సంఘ సేవ కాగా నీ ఛానల్ నడవాలి, నీ వ్యూస్ పెరగాలి అని చెప్పే వస్తారు కదా. నీ స్వలాభంకే వస్తావు కదా. అన్న నేను చేస్తుంది దీని నుంచి కోట్లు రావు, మీకు తెలుసు,
లక్షలు రావు, మీకు కూడా తెలుసు. ఇది ఓ రకంగా సోషల్ సర్వీసే. సోషల్ సర్వీస్ మరి కాకపోతే సోషల్ సర్వీస్ అంటే పోయి అంత నువ్వు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా అన్ని పోయి చేయి. ఏం సోషల్ సర్వీస్ చేసినావు నాయన నువ్వు? చెప్పు నాకు ఒకటి చెప్పు. సోషల్ సర్వీస్ ఏం చేసినావు చెప్పు. మస్తుగా చేసినాం అన్న. ఎందుకు చెప్పురా, ఏం చేసినాము చెప్పురా, నువ్వు 10 చెప్పు సోషల్ సర్వీస్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమో ఎలివేషన్ కోసము మీడియాలలో వేసుకొని చూపించుకుంటారు. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసినావా ఇంటర్వ్యూకి? నేను నీకు చేసి నా ఇంటర్వ్యూ తీసుకొని రమ్మన్నావా? నేనే ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నా అని అడిగినా. నేను ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి క్రాంతి నా ఇంటర్వ్యూ తీసుకొని ఎప్పుడన్నా చేసిందా? ఎవరు? నేను చేసిందా? చేయలే. 100 ఛానళ్ళు ఉన్నాయి కదా, ఎవరికన్నా చీకోటి ప్రవీణ్ ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ తీసుకోండి, నేను ఎలివేట్ చేయండి, నన్ను బయటికి తీసుకురాని అని చెప్పి అడిగినా ఒక్కసారి నా అడుగు చెప్తారు. నేను ఈ రోజు నేను ఇప్పటికీ 10-15 ఛానళ్ళు నాకు నేను ఇస్తలేను ఇంటర్వ్యూలు. రేర్గా ఇస్తున్నా. అడుగు 10 సార్లు అడుగుతూ ఇస్తున్నా. ఇప్పుడు నీతోటి ఇంటర్వ్యూ ఇచ్చినా కదా, నీకంటే ముందు 2-3 ఛానళ్ళకి ప్రామిస్ చేసిన ఇస్తా అని. వాళ్ళకి ఇవ్వకుండా నీకు ఇస్తే కూడా ఇప్పుడు లోలి పంచాయతీ మాకు ఇవ్వలేదని చెప్పి నెక్స్ట్ వీక్ ఇస్తా అనుకో. నువ్వు సమాజ సేవ చేసిన అంటున్నావు, సమాజ సేవ అంటున్నావు కదా. ఇప్పుడు సమాజ సేవ అంటే అన్న మీరు ఫస్ట్ యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ మార్చుకోండి పద్ధతి. మేమేం మాట్లాడుతున్నామో అదే థంబ్నెయిల్ పెట్టండి. మీరు మేం మాట్లాడే దానికి మసాలా ఎవరో చేసిన దానికి మీరు అందరు అనడం కరెక్ట్ కాదు. తెచ్చుకోనికి అడ్డమైన థంబ్నెయిల్స్ పెడతారు చూడు, అది ఫస్ట్ మాన్ అన్న. ఎవరో చేసి అది నువ్వు కూడా చెప్పు. కరెక్ట్, మీరు అనేది రెస్పాన్సిబుల్ సిటిజన్ బీయింగ్ ఇన్ టు మీడియా మీరు చెప్పాలి. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఒక్కడు రాజకీయ నాయకులు అందరు లంగలు దొంగలు ఉంటారా అంటే ఉండరా అని అన్నావు కదా. ఎవడో ఒక్కడు చేసినందుకు మమ్మల్ని కూడా అనొద్దు కదా, అట్లనే ఎవరో ఒకటి చేసినందుకు మిమ్మల్ని కూడా అనొద్దు కదా. అని సబ్జెక్ట్ భలే డైవర్ట్ చేశారు. డైవర్ట్ గా నేను పర్సనల్ గా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగు ఇప్పుడు అడుగు. సరే వాడరాదండి, పర్వాలేదు అడుగు. డైవర్ట్ కాదు, థంబ్నెయిల్ చూడు, నవ్వు వస్తుంది థంబ్నెయిల్ చూస్తే. రేవంత్ రెడ్డి గారి మీద మొన్న ఒకటి ఏదో మాట్లాడితే దాన్ని రేవంత్ రెడ్డిని ఏదో బూతులు తిట్టినట్టు థంబ్నెయిల్ పెడతారు. లోపలపై చూడాలని అవసరం అవి. క్యాసినో నడుస్తుందా అన్న మంచిగా? ఇప్పుడు వస్తుంది అది. ఇప్పుడు అంటే మీరు లేకుండా నడుస్తుందా? నేను ఉండట్లేదు. మొన్న మీకు కాల్ చేసినప్పుడు బెంగళూరులో ఉన్నా, మీ బర్త్డే టైంలోనే. బర్త్డే టైంలో నేను తిరుపతి బెంగళూరు అన్న? తిరుపతి వెళ్ళిన ఒక రోజు వర్క్ మీద బెంగళూరులో బిజినెస్లు ఏమైనా ఉన్నాయా అన్న? నాకేం బిజినెస్ ఏం లేవు. ఎందుకు వేరే తెలుసుకోవచ్చా బెంగళూరుకి? పర్సనల్ వర్క్ మీద ఒకటి పోయినా, ఒక ఆయన కలిసేది ఉండే. ఓకే, డబ్బుల గురించి అని కాదు, ఏదో బిజినెస్ ప్రపోజల్ మీద. ఓకే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ క్యాసినో కాకుండా ఇంకేమేమి బిజినెస్ చేస్తారన్నా? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు చల్లగా ఉంది కదా, చల్లగా ఉంది. దాని విషయంలోనే బెంగళూరు పోయినా. ఓకే, సెటిల్ అయిపోయిందా అది? సెటిల్ అంటే ఒక మీటింగ్లో కాదు కదా, ఒక మనిషిని మీట్ కానీ పోయినా. మీ పైన నేను మళ్ళీ అంటే ఇవి అడగొద్దు అని అనుకుంటున్నా, బట్ నిజాలు తెలవాలి కాబట్టి అడుగుతున్నా అన్న. చాలా ఆరోపణలు వచ్చినాయి క్యాసినో టైంలో. క్యాసినో చికోటిగా ఉండాలనుకుర్రా మీరు? బీజేపీ చికోటిగా ఉండాలనుకుర్రా? చికోటి ప్రవీణ్గా ఉండాలనుకో. చికోటి ప్రవీణ్గా లాజిక్ ఉందా? ఇలా లాజిక్ ఏం లేదు, నా అంతటి నేను నా స్టైల్లో నేను ఉంటా. ఇప్పుడు ఎటు మీరు మొగ్గి చూపేది లేదు? డెఫినెట్గా పార్టీ గురించి ఉంటాం కదా, ఇంట్రెస్ట్ ఉండే పార్టీలో జాయిన్ అయినాం కదా, బీజేపీ పార్టీలో ఇష్టం ఉండే జాయిన్ అయినాం కదా. రైట్. క్యాసినో వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి, అమ్మాయిలు, డ్రగ్స్, ఇదంతా వ్యవహారం అంతా నిజమా కాదా? చాలా తప్పది. డ్రగ్స్ అనేటి, అమ్మాయిలు అనేటి. ఇప్పుడు థాయిలాండ్, బ్యాంకాక్ పోతే అమ్మాయిలు విచ్చలవిడిగా అమ్మాయిలు ఉంటారు, మందు అన్నీ ఉంటాయి. హైదరాబాద్లో అమ్మాయిలు లేరా? హైదరాబాద్లో డ్రగ్స్ లేవా? హైదరాబాద్లో మందు లేదా? ఉన్నది కదా. ఇలా క్లబ్లలో పోతే నీకు డ్రగ్స్ కావాలంటే ఇప్పుడు టైట్ అయింది. ఒక విషయం, మంచి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారు, కానీ సరిపోదు అది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే విచ్చలవిడిగా, ఎందుకంటే కేటీఆర్కే దునియా క్లబ్స్లో పార్ట్నర్స్ ఉన్నాయి, విచ్చలవిడిగా. మీకు తెలుసా అన్న? 100% ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాయి. మనం చూసే క్లబ్ ఇప్పుడు మా కసినోలలో డ్యాన్స్ షోస్ ఉంటాయి, అమ్మాయిలు అట్లా ఓసర్రా. మీడియా మిత్రులు చాలామంది వచ్చి చూసి అరే ఏముందన్నా, ఏం లేదు కదా, గింతేనా, మేము ఏదో అనుకున్నాము, స్పెక్యులేషన్స్ అని గంతే ఉంటుంది, ఏమి ఉండదు. ఆడ గేమింగే ఇంపార్టెన్స్. అమ్మాయిలు ఫ్యామిలీస్ వచ్చి ఆడే ప్లేస్. కసినోలో అమ్మాయిలు ఉంటారా ఉండాలి? అది ఒకటి చెప్పండి. అమ్మాయిలు అంటే ఫ్యామిలీస్ కూడా వస్తారు. అట్రాక్టింగ్ చేయడం కోసం అమ్మాయిలు 100% తప్పు. 101 అట్రాక్టింగ్ చేయడం 100% తప్పది. 100% తప్పు. డబ్బులను చూసి వలలో వేయించుకోవడం చాలా తప్పది.
మీ క్యాసినోలో లేరా? మీరు పెట్టిన క్యాసినో? మేము డాన్సర్స్ అని చెప్తున్నా కదా, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఫ్లడ్ చేస్తూ తిరుగుతే ఉండే అమ్మాయిలు ఉండరా? 101% ఉండరు. అలాని సెట్ చేసేదంతా క్యాసినో ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళే సెట్ చేస్తారు అని చెప్పి చాలా తప్పు అని చెప్తున్నా. క్యాసినోలో విన్నింగ్ రేషియోనే తక్కువ అబ్బా. వరల్డ్ వైడ్ క్యాసినోలో యావరేజ్ విన్నింగ్ రేషియో 15, 16, 17%. ఆ రేషియోనే తక్కువ, గెలిచే రేషియో తక్కువ. వీళ్ళకి అంత అవసరమేమి ఉన్నది? ఇక హైయెస్ట్ రేషియో శ్రీలంక అంటారు, ఆడ కూడా తక్కువనే ఇప్పుడు 17-18% విన్నింగ్ రేషియో. గోవాలో తక్కువ, మకావులో తక్కువ. ఇది అవసరం ఏముంది? ఒకవేళ మీరు అనుకున్నట్టు ఉన్నదంటే అవసరం ఏముంది? నువ్వు యాజ్ ఎ రిపోర్టర్ రాకుండా మామూలు జనం లెక్క పోయి ఆడు ఒకసారి, నీకే తెలుస్తుంది. ఉందంటే ఒకవేళ ఉంది అంటే ఏది చెప్తే అది చేస్తారు. అప్పుడు రైట్, ఓకే అన్న. మీకు ఆంధ్రలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు? అందరూ మంచి మిత్రులేనా? మంచి మిత్రులు అంటే మొన్న పార్టీకి పని చేయమని చెప్పేసి టీడీపీ లీడర్లు పిలిచిరు అన్నారు కదా, ఇద్దరు ముగ్గురు పిలిచారు కదా. వైఎస్ఆర్సీపీ నాయకులు టచ్లో ఉన్నారా ఎవరన్నా మీతో ఇప్పుడు? నాకు టీడీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయాల్లో నడుస్తుంది. 10 రోజులకో నెల రోజులకో ఒకసారి ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటాం. ఏ విషయాలు మాట్లాడుకుంటారన్నా? క్యాజువల్గా ఉంటుంది. క్యాసినో గురించి మనం మాట్లాడతారా? క్యాసినో గురించి ఏం సంబంధం ఉంటుంది వాళ్ళకి? ఒకవేళ ఎవరన్నా వచ్చేది ఉంటే ఎంట్రీలు అడుగుతారు, ఇస్తాం. ఎంట్రీలు ఇస్తారు. ఓకే. వైసీపీ లీడర్లతోటి మీరు ఎక్కువగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. అదొక స్పెక్యులేషన్, గుడివాడ ఇష్యూ వల్ల. అది తప్పది. ఎక్కువ సత్సంబాలను మెయింటైన్ చేసేది ఒక్కటన్నా నువ్వు పోయి తిరుగుతున్నావు, ఏమన్నా ఉన్నావా, కలుస్తున్నావా, దందాలు ఉన్నాయా? ఏం లేవు. కొడాలి నాని మంచి మిత్రుడా కాదా? మిత్రుడు అంటే ఇంతకుముందు నాకు గుడివాడ ఇష్యూ తర్వాత కూడా నాకు పరిచయం లేదు. తర్వాత నేను రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఏదో సందర్భంగా ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది తప్పించి ఏం లేదు. ఇంతవరకు కలిసింది కూడా లేదు కొడాలి. ఒక్కసారి కూడా కలవాలి. ఓకే, రైట్ అన్న. అంటే మీరు ఈ ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పిర్రా లేదా? చెప్పలే, ఒక్కటి కూడా చెప్పాలి. ఇప్పుడు చెప్పింది అబద్ధం కాదా? కొడాలిని కలిసినట్టు చూపి. మరి కలవలేదు ఒక్కసారి కూడా కలవలే అన్న. వంశీని కలిసిన, నేను వంశీని కలిసిన. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఎప్పుడన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎప్పుడు కలవాలి. ఓకే. ఎంతసేపు వైసీపీలో నడుస్తున్నా, మరి టీడీపీలో కడుగుతున్నా. సరే, బాబుని కలిసిరా? బాబు గారిని ఎప్పుడైనా కలిసిరా? కలవలే. 3 ఇల్లే కానీ కలవలే. ఎప్పుడైనా పోవాలనిపించిందా మరి? కలవాలి. ఒక పెద్ద మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి కలవాలనిపిస్తుంది. అవకాశం ఉంటే కలుద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలకు వస్తుంది. ఎట్లా ఉంది అని అంటే మీరేం చెప్తారు? నేనైతే ఫ్లాప్ అనుకుంటున్నా. ఫ్లాప్ అయిందంటారా? రేవంత్ రెడ్డి పరిపాలన ఫ్లాప్ అయిందంటారు? 100% ఫ్లాప్. ఒప్పుకుంటారా మీరు దీన్ని? 100% ఫ్లాప్ అని చెప్తాను. దేంట్లో ఫ్లాప్ అయింది? నీకు స్కీమ్స్ అమలు చేసేట్లో ఫ్లాప్. ఇప్పుడు ఇంచుమించు 30,000 to 34,000 crores ఆఫ్ రుణమాఫీ ఇవ్వాలి. ఇవాళ దాన్ని కుంచి రకరకాల కుంచి 10,000 కోట్లకు ఇస్తారు. మరి ఫ్లాపే కదా. ఈ ముందు కూడా స్కీమ్స్ ఎట్లా అమలు చేస్తారు చూద్దాం. ఏ నుంచి చేస్తారు? ఒక పని అయితే లేదు. అలా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా. ఆడైతే డబ్బు పెట్టుకున్నాడు కదా, వాళ్ళకి బిల్లులు వస్తలేవు. ఎందుకు బిల్లులు వస్తలేవు అంటే రుణమాఫీ, రైతుల రుణమాఫీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఊకోవు. ఆ రుణమాఫీ ఇవ్వడానికి వీళ్ళని బలి చేస్తారు. వీళ్ళది ఎంత తప్పు ఉందో గత ప్రభుత్వం ఇంకా తప్పు ఉంది. 7 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. వీళ్ళకి ఏం చేయాలో వీళ్ళకు మంచి అప్పు మాట్లాడి తప్పు అంటారు. కానీ అన్న మీరు పెద్దోళ్ళు, గౌరవనీయులు, పూజ్యులు, మాన్యులు, మీకు కూడా తెలియదా డెవలప్మెంట్ కాలేదంటారా? హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ డెవలప్ అయితే సరిపోదు కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం స్కామ్ అయింది? ఎందుకు అప్పు చేసారు? ఎన్నిసార్లు రివైజ్ చేసారు దాన్ని? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? ఆడ నార్మల్గా 1,00,000 కోట్ల ప్రాజెక్టుని రివైజ్ కమిషన్ చేసి గడికి రివైజ్ చేసి దాన్ని బడ్జెట్ పెంచుకుంటే ఎందుకు వేయరు? అడ్డగోలు బడ్జెట్ పెంచుకుంటా వేయరు. అందులో బడ్జెట్ ఎందుకు పెంచుకుర్రు? అందులో మ్యాక్సిమం స్కామ్ జరిగింది కాబట్టి బడ్జెట్ పెంచుకుంటా వేయరు. రివైజ్ దాన్ని ఏమంటారు వర్డ్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో దాన్ని అన్నిసార్లు చూడండి ఒకసారి. ఆర్టీఐ చేసి ఎన్నిసార్లు రివైజ్ చేసి తెప్పించుకో. సరే, ఓకే అన్న. అంతగానం స్కామ్ జరిగింది అని అంటే పార్లమెంట్లో మీ బీజేపీకి సంబంధించిన నాయకులే స్కామ్ జరగలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సర్టిఫై కూడా చేశారు. ఏది బీఆర్ఎస్లో స్కామ్ జరగలేదు?
100% స్కామ్ జరిగింది. మరి మీ బీజేపీ నాయకులే అన్నారు కదా, ఏమన్నారు? పార్లమెంట్లోనే అన్న సందర్భాలు ఉన్నాయి. నాకైతే తెలియదు. నాకు మీకు తెలియదు? 100% చూపిమని నాకేమన్నారు, ఎవరన్నారు? ఎవరన్నారు కాళేశ్వరంలో స్కామ్ చేయలేదని? నేను మీకు ఆ లింక్ పంపిస్తాను సార్, మీరు చూడండి. 100% చూపి. 100% బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి అభివృద్ధి. 10% అయితే 90% స్కామ్. కాంగ్రెస్లో ఇప్పుడు కదా ఇంకా బయట పడాలి కదా, ఇప్పుడే కదా 6 నెలలు అయింది కదా. స్కాములు జరుగుతాయి అంటారా? 100% కాంగ్రెస్ పుట్టిందే స్కామ్లతోటి. ఇలా కాంగ్రెస్లో జరిగిన స్కామ్లు ఎక్కడ జరగాలి? నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడుతారు అని మీకు అనిపిస్తుందా? 2G స్పెక్ట్రమ్ స్కామ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా కాదు కదా. అల్లుడు రాబర్ట్ వెదరా స్కామ్, బొగ్గు స్కామ్, ఇవన్నీ వీలాయంలో జరిగినాయి కదా. అలా గడ్డి స్కామ్ జరిగింది, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళ కూటమిలోనే ఉన్నాడు కదా. బోఫోర్స్ స్కామ్ సరిపోవా? ఇంకా ఉన్నాయి, ఇంకా 10 స్కామ్లు ఉన్నాయి వీళ్ళ హయాంలో జరిగినాయి కదా. ఇండియా చరిత్రలో స్కామ్లు పెద్ద పెద్ద స్కాండల్స్ ఏవి జరిగినాయో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మీరు దీన్ని పట్టుకొని నోటికి. కానీ బీజేపీలా పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళందరినీ మీరు చేర్చుకుంటారు అన్న. నేను మొదట్లే అన్న గాలి జనార్దన్ చేరిండి అన్న మీ దాంట్లో. ఆయన ఇంట్లో బంగారు పళ్ళాలు, బంగారు కుర్చీలు ఉన్నాయి అని చెప్పేసి. ఇవాళ నేను డబ్బులు సంపాదించి, సపోజ్ నేను నాది వేరే రియల్ ఎస్టేట్ చేసో ఏదో చేసి డబ్బులు సంపాదించుకొని, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, హైయెస్ట్ చూపించినారు ఇన్కమ్ ట్యాక్స్. ఆయన పలు బిజినెస్ ఉన్నాయి. ఆయన బంగారం తల్లలో తింటే తప్పేం లేదు కదా. ఆయన వేరే స్కామ్ చేసి సంపాదించిందని కాదు కదా, వాళ్ళు బిజినెస్ చేసి సంపాదించుకున్నారు. ఆయన ఏమన్నా తినొచ్చు, దానికి దీనికి ఏం సంబంధం? నేను కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి అడుగుతలేను, గాలి జనార్దన్ రెడ్డి. అవును, ఆయన రకరకాల బిజినెస్లు చేసిన ఆయన పెద్ద బిజినెస్ మ్యానే కదా. అంటే మైనింగ్ కొంతవరకు ఇస్తే ఆయన ఎకరం ఇస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే చట్టం ఒకవేళ పట్టుకుంటే దాన్ని తప్పు పట్టి దాన్ని జైలు వేస్తారు కదా. అటువంటి వాళ్ళందరినీ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా చేసి బీజేపీలో చేర్చుకుంటారంటే మీరు ఏమంటారు? అది అట్లా అనుకుంటారు మీరు. కవిత బయటకు వస్తుందా? టైం పడుతుంది అనిపిస్తుంది. ఎందుకు? కేసు ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలుస్తలేదు, అది మీరు అనుకుంటారు. అది కాదా? మీరు 100% కాదు. ఇన్ఫ్లుయెన్షియల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బయటికి వస్తే కేసుని తారుమారు, సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, డబ్బుతోటో బెదిరించో చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏమన్నవరన్నా? ఆయన పేరేం పేరు నాకు గుర్తొస్తలేదు. అరవింద్ కేజ్రీవాలేనా? కేజ్రీవాల్ కాదు, ఏమన్నవరో మరి. ఆయన వేరే ఆయన ఉన్నాడు. చెప్పండి. ఇప్పుడు ఏవన్ అంటే ఇప్పుడు అక్యూజ్డ్ లిస్ట్లా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడా మొదట, లేకపోతే కవిత ఉన్నదా? ఆ లిస్ట్ నాకు ఐడియా లేదు. కేజ్రీవాల్ ఉంటాడు. కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు, బయటికి పంపించారు, మళ్ళీ లోపల తీసుకొని పోయారు. కవిత అలానే ఉన్నది ఇంతవరకు కూడా. వస్తుంది బెయిల్ టైంకి వచ్చేస్తుంది. ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ ఉన్నది కదా, ఇప్పుడు ఈడీ సిబిఐ 2 ఇన్వాల్వ్ ఉన్నట్టుంది, అందుకే లేట్ అవుతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని, ఒకటి అవుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అంటారు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని అంటారు. మరి అనలేదు, వస్తే జాయిన్ చేసుకుంటారా మీరు? అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. నేను అంత పెద్దోని కాదు, వాళ్ళ గురించి జాయిన్ చేసుకునే అంత మాట్లాడే అంత పెద్దోని కాదు. మంచి నాయకుడు అయితే ఎవరైనా జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు మా సంజయ్ అన్న చెప్పిండు కదా, హరీష్ రావు వస్తే జాయిన్ చేసుకుంటారు, కాకపోతే రిజైన్ చేసి రావాలని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా వస్తే జాయిన్ చేసుకుంటాం, రిజైన్ చేసి రమ్మని చెప్పండి. ఎందుకు జాయిన్ చేసుకోం? మీకు ఇంట్రెస్ట్ ఉంది అయితే రేవంత్ రెడ్డి? మంచి ఫైటరే కదా, అగ్రెసివ్ లీడరే కదా. కానీ ఇందాకనే అన్నా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. ప్రభుత్వం ఫెయిల్ అయింది వేరే, లీడర్షిప్ క్వాలిటీ వేరే. ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదు, డబ్బులు లేవు. కానీ ఏ మాట కా మాట అన్నా, మీరు బాగా చాకచక్యంగా అయితే మాటలు నేర్చుకోరు. ఏం లేదు అబ్బా, అట్లేం లేదు. ఒప్పుకోవాలి, దీన్ని ఒప్పుకోండి అన్న. అట్లేం లేదు. ఉన్న మాటనే మాట్లాడుతున్నాను, నిజమే మాట్లాడుతున్నాను. మీకు అది డైజెస్ట్ కాదు, మాకు డైజెస్ట్ కాదు. ఓకే సరే, మాకు డైజెస్ట్ కాదు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసేస్తారు. అన్న అరుణమ్మ మీతోటి మంచిగా ఉందా అన్న? ఇప్పుడు మంచిగా ఉంటుంది అరుణమ్మ, మంచిగా ఉంటుంది కదా. అంటే మీకు జర లిఫ్ట్ ఇచ్చింది అరుణమ్మ అని అంటే? ఆమె 100% నాకు పార్టీలకు రావడానికి మూల కారణం అరుణమ్మ, డాక్టర్ లక్ష్మణ్ గారు. అంటే బిజినెస్లు కారణమా లేకపోతే వ్యక్తిగత? బిజినెస్ ఏంది, పార్టీలో రావడం కారణం అని చెప్తుంది. అంతే, పార్టీలకు రావడం కారణం నేను. అరుణమ్మ బాగా నాకు ఎంకరేజ్ చేసింది. అరుణమ్మ డైనమిక్ లీడర్ మా అరుణమ్మ. సో అట్లాంటి లీడర్ అండర్ పనిచేయాలంటే మాకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. వితౌట్ పార్టీ, వితౌట్ క్యాసినో చికోటి ప్రవీణ్ ఎవరు? అంటే చికోటి ప్రవీణ్ ఎవరంటే ఒక హిందుత్వవాది, ఒక హ్యూమానిటీ ఉన్న మనిషి,
ఒక జంతు ప్రేమికుడు, ఒక ప్రకృతి ప్రేమికుడు. ఎవరైనా ఆపదల్లో ఉంటే డెఫినెట్గా ఐ ట్రై టు హెల్ప్. అందరికి హెల్ప్ చేస్తా అని చెప్పా, ఎట్లా అందరినీ సాటిస్ఫై చేయడం ఒక తరం కాదు. మ్యాక్సిమం జెన్యూనిటీ ఉంటే ఐ ట్రై టు హెల్ప్. ఎవరికైనా హెల్ప్ చేస్తారు ఆపదలో ఉంటారు? డెఫినెట్గా ఐ ట్రై టు హెల్ప్. ఓకే. ఏదైనా ట్రస్ట్ మెయింటైన్ చేస్తారా అన్న? లేదు, ట్రస్ట్ ఎట్లేదు. ఎందుకు ట్రస్ట్ ఎందుకు పెట్టలేదు మరి? పెట్టలేదు, అంతా ఇంక అన్ని సమస్యలే నడుస్తున్నాయి కదా. ట్రస్ట్ పెట్టాలని కూడా ఇప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పుడు ఏమైనా ఆలోచన చేస్తారా? యాజ్ ఆఫ్ నౌ ఏం ఆలోచన లేదు. ఇప్పుడు మీ పైన ఉన్న కేసులన్నీ క్లియర్ అయినట్టేనా? క్లియర్ అంటే ఏం లేవు కదా కేసులు. ఇప్పుడు ఏమున్నాయి హిందుత్వవాదిగా గజ్వెల్ పోయిన కేసు ఒకటి ఉంది, ఆ వెపన్స్ కేసు ఒకటి ఉంది, పోయిన ఇయర్ ఇదే టైంలో పెట్టి. అవును, ఆ కేసు ఒకటి ఉంది. క్లియర్ కాలేదు. ఇవి క్లియర్ కాలేదు. స్క్వాష్ చేసినాము, ఇంకా టైం పడుతుంది. అన్న 10 ఏళ్ళ పరిపాలన చేసిన కేసీఆర్ పరిపాలన బాగుండేనా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? నేను ఎప్పుడైనా హేట్ చేసే పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్. ఎస్. పర్సనల్గా కేసీఆర్ గురించి అడుగుతాను. కేసీఆర్ మంచి వ్యక్తి, ఇష్టం. పర్సనల్ కేసీఆర్ అంటే ఇష్టం, మంచి నాయకుడు, నో డౌట్ ఇష్టం. కానీ ఆయన కింద కోటరీ వరస్ట్ అంటే వరస్ట్. కేసీఆర్కి డబ్బు పిచ్చి కంట అధికార పిచ్చి ఎక్కువ. కింద వాళ్ళందరికీ డబ్బు పిచ్చి, మామూలు డబ్బు పిచ్చి కదా. రేవంత్ రెడ్డికి అలా మంత్రులకి. రేవంత్ రెడ్డి గారిది ఇప్పుడే తొందరనే కదా, 6-7 months అయింది కదా, అన్నీ తెలుస్తాయి. రేవంత్ రెడ్డి గారికి ఏ పిచ్చి ఉండొచ్చు అంటారు మీరు? తెలియదు అది ఇప్పుడే, ఇప్పుడు టూ ఎర్లీ టు డిసైడ్. ఇప్పుడే 6-7 months అయింది కదా, గవర్నమెంట్ 8 months వచ్చింది. రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాము, డ్రగ్స్ ఉండొద్దు అని చెప్పేసి నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి ఓ స్లోగన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి ఉందా లేదా? 100% విచ్చలవిడిగా డ్రగ్స్ ఉంది, విచ్చలవిడిగా గంజాయి ఉంది. ఇలా డ్రగ్స్ని కంట్రోల్ చేసినామంటే పబ్లలో పోయి రైడ్లు చేసినామా, కుక్కలు తీసుకుపోయి వాసన చూపించి పట్టుకున్నామా కాదు. మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎవరు చేస్తుండు, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గోవా నుంచి మ్యాక్సిమం సప్లై అవుతుంది. ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది? గోవా నుంచి పట్టుకోవాలి, అక్కడ బ్రేక్ వేయాలి. లేకపోతే ఈ మొత్తం యూత్ అంతా నాశనం అయ్యే పరిస్థితి. గంజాయి వల్ల ఆంధ్రాకి ఎక్కువ వస్తుందని చెప్తారు. మరి ఎందుకు వస్తుంది, ఏ నుంచి వస్తుంది? దీనికి ఒక సపరేట్ టీమ్స్ పెట్టి అరికట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, పోలీస్ శాఖపై ఉంది. గంజాయి వల్ల చిన్నపిల్లలపై అగత్యాలు, అడ్డగోలు నేరాలు, గంజాయి మత్తులో వాడు ఏం చేస్తుండో తెలియదు, యూత్ అంతా పాడవుతారు. సో ఈ 2 అంశాలు కింద రూట్ లెవెల్లో కొట్టుకుంటూ వస్తేనే సెట్ అవుతుంది తప్పి పాసిబుల్ అవుతుంది అంటారా? ఇది చాలా టఫ్. ఒక స్పెషల్ దీనికి ఒక డిపార్ట్మెంట్లోనే పోలీస్ శాఖలోనే ఇప్పుడు నార్కోటిక్స్ ఉన్నది కదా, అది సరిపోదు. ఆ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్స్పాన్షన్ విపరీతంగా చేయాలి. అవసరం పడితే ఒక పార్టీని పోలీస్ నుంచి గోవాలో పెట్టాలి, ఆ నుంచి ఎక్కడి నుంచి సప్లై అయిందో అక్కడి నుంచి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? డెఫినెట్గా. ఆల్రెడీ 2-3 సందర్భాలలో గోవా పోలీస్ సపోర్ట్ చేయకపోతే నన్ను ఇక్కడ పోలీస్ సపోర్ట్ అడిగినారు. ఒక సిఐ లెవెల్, ఎస్ఐ లెవెల్లో నన్ను మా టీం పోతుందన్న, మాకు ఆడ కొంచెం ఏమైనా అవసరం, ఆడ గోవా పోలీస్ అసలు సపోర్ట్ చేయరని వీళ్ళు చెప్పారు. నాకు కూడా ఐడియా లేదు. సో అట్లాంటి సపోర్ట్ నేను డెఫినెట్గా చేస్తా. లొకేషన్ ట్రేసింగ్లో కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఆడ పెడ్లర్స్ కానీ ఎవడైతే మెయిన్ డ్రగ్ మాఫియాకి సంబంధించి ఉన్నారో వాళ్ళకి అకామిడేషన్ కూడా 2-3 సార్లు నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా రాష్ట్రం ఖరాబ్ కాకుండా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ కాబట్టి డెఫినెట్గా అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని నేను చేస్తా. ఇక్కడ కూడా దీన్ని చాలా పకడ్బందీగా చాలా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గోవా సీఎం ఇద్దరు కలిసి మాట్లాడి అక్కడ నుంచి గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని నరుకుతేనే కానీ, లేకపోతే మాత్రం వరస్ట్గా రాను భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు దారుణంగా కాబోతుంది. కానీ కావాలని ఈ డ్రగ్స్ పెంపొందించేది, ఈ గంజాయిని కావాలని చేసేదంతా కూడా రాజకీయ నాయకులా కాదా? నేనైతే అది ఒప్పుకోరా మీరు? ఒప్పుకోను. అంత నీచంగా ఎవరైతే ఉండరు అనుకుంటున్నా. ఒకవేళ అసంటోడు కూడా ఉంటే యువకులందరూ చైతన్యవంతం కావద్దు, ఆలోచన శక్తి తగ్గిపోవాలి. ఎవరు ఉండరు అబ్బా, పొలిటికల్ గా అంత వరస్ట్ థింకింగ్ ఎవరు లేరంటారు. ఎవరు ఉండరు. దీనికి సంబంధమే ఉండదు, పొలిటికల్ దీనికి సంబంధం ఉండదు. ఏ పొలిటీషియన్ కూడా ఇష్టపడ్డాడు దీన్ని, గంజాయిని కానీ దీన్ని కానీ ఎవడు కూడా ఇష్టపడ్డాడు. గతంలో ఒక పొలిటీషియన్ మీద ఇంకొక పొలిటీషియన్, నేను పేర్లు చెప్పాలనుకోవట్లే, సెన్సిటివ్ కాబట్టి, ఓపెన్గా మీ వెంట్రుకలి మేము టెస్ట్ చేస్తాము, డ్రగ్స్ టెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా నాకు అర్థమైంది. ఓకే, డ్రగ్స్ తీసుకోవడం వేరే, ఎంకరేజ్ చేయడం వేరే.
వ్యాపార వస్తువులను ఎంకరేజ్ చేయడం వేరు. తీసుకుంటుండొచ్చు పొలిటీషియన్స్, నాకు ఆ విషయం మరి నేను మాట్లాడలేను. మేబీ తీసుకుండవచ్చు, కరెక్టే మీరు అన్నది. ఎవరి మీద అన్నారో కూడా నాకు తెలుసు. మీ హెయిర్ టెస్ట్ చేస్తామని కూడా అన్నారు. డ్రగ్స్ అలవాటు ఉండొచ్చు. అది నేనున్నా, నాకు హుక్కా అలవాటు ఉంది, అట్లా కానీ డ్రగ్స్ అలవాటు ఉంది. ఇప్పుడు హుక్కా వ్యసనమేనా మీకు? నేను ఎప్పుడో పలు సందర్భాలు ఎస్ ఐఎమ్ అడిక్టెడ్ టు హుక్కా అని చెప్పి వాళ్ళు క్విట్ అని చెప్పిన. అది మత్తు మజా ఏం లేదు, అది సిగరెట్ ఎట్లనో అంతే. అది లంగ్స్ ఖరాబ్ అవుతాయి దానివల్ల కూడా. ఏదైనా అతి ప్రమాదమే కదా బ్రదర్, అతి చేస్తే ఏదైనా మంచిది కాదు కదా. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఉందన్న హుక్కా? 5-6 years. 5-6 years నుంచి. అంతకు బిఫోర్ లేదు. దేనివల్ల అలవాటు అయింది అది మీకు? అట్లనే సరదాగా అనుకుంటే అది అలవాటు అయిపోయింది. అది మానేయాలని అనుకుర్రా ఎప్పుడన్నా? 100% మానేయాలనుకుంటున్నా. వెరీ షార్ట్ టైంలో మానేస్తామని చూస్తున్నా. కానీ మీరు మొత్తం తగ్గించేసిన, ఒక 70-80% తగ్గించిన. ఒకటేసారి తగ్గిస్తే డాక్టర్ ఏమన్నాడు, హెల్త్ ప్రాబ్లం రేజ్. మందు తాగేటోళ్ళు, సిగరెట్లు తాగేటోళ్ళు ఎగ్దమ్ బంద్ చేస్తే హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది అని అంటారు. హార్ట్ మీద ప్రెషర్ అని అన్నారు. హెల్త్ ప్రాబ్లం రావచ్చు అంటే, హెల్త్ ప్రాబ్లం అంటే మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అవుతారు, ఇరిటేషన్ వస్తుంది. సో వీడు ఛాయలు తాగుతారు, టెన్షన్ రాగానే ఛాయలు తాగేటోళ్ళు, కాఫీలు తాగేటోళ్ళు, సిగరెట్ తాగేటోళ్ళు, టెన్షన్లో సిగరెట్ అట్లా సడన్గా బంద్ అంటే ఎక్కువ చేసి సడన్గా బంద్ చేస్తే ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్ నాట్ ఎవ్రీ వన్. అందుకే చెప్పిన, అందరికీ కాదు అది. నేను హుక్కాలేంది ఉండా. మొన్న 1 week అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే ఉన్నా, స్లోగా తగ్గిస్తున్నా. ఇంకొక 1-2 months అయితే టోటల్ బంద్ అవుతుంది. బంద్ అయితే అప్పుడు మనం కూడా కొన్ని నీతులు చెప్పాలి ఉంటుంది. ఇప్పుడు నీతులు చెప్పాలంటే నువ్వే సక్కలేవు, ఏం నీతులు చెప్తావు అంటాం. అందుకే చెప్తా ఇప్పుడు కూడా నీతి ఎట్లా చెప్తా అంటే, దేనికి అడిక్ట్ కావద్దు. అడిక్ట్ అయితే నేను వదలలేకపోతున్నా, ఎవరు కూడా వదలలేరు. ఈ గంజాయి కానీ ఇంకా డేంజర్ అవైతే అసలు వదలలేరు. రైట్ అన్న. మీ ఫామ్ హౌస్లో ఇప్పుడు ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయన్న? దాదాపు ఉన్నాయి, పాత అన్నీ ఉన్నాయి. పాత అన్నీ ఉన్నాయా? సీజ్ చేసిరా? ఎందుకు సీజ్ చేస్తారు? అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సీజ్ చేయలేదా? 100% సీజ్ చేయలేదు. నువ్వు వస్తే ఒకసారి చూపిస్తా, అన్నీ కూడా చూపిస్తా. హ్యాపీగా ఉన్నాయి అన్నీ హ్యాపీగా ఉన్నాయి. కొత్త తేలేకపోయినా, నేను టైం కేటాయించలేకపోతున్నా కాబట్టి కొత్త తేవాలని ఉంది, తేలేకపోతున్నా. రైట్. అంటే మీరు వాటితోటి బిజినెస్ చేయడం కోసం మీరు అది పెట్టుకోరానా? ప్యాషన్. నేను నా జీవితంలో ఒక బర్డ్ని కానీ ఒక కుక్కని కానీ అమ్మింది లేదు. అమ్మలే ఇంతవరకు అసలే. జస్ట్ ప్యాషన్ మీకు? ప్యాషన్ అంతే. నార్మల్గా ఎవరన్నా ఏమన్నా చేస్తారు సేవా కార్యక్రమాలు అవి కానీ? సేవ అది డిఫరెంట్. సేవ కూడా చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాని వెంబడి జంతువుల పట్ల ప్రేమ, ఇష్టం. ఇండియన్ జంతువులు పెంచుకోవాలి. షోక్ నీకు ఇచ్చిన కదా ఇంతకుముందు, మంచి వ్యూస్ పోయినాయి. షోక్ వీడియో మిలియన్స్లో పోయినది ఆ వీడియో. సో ఒక ఇష్టము, ప్రేమ జంతువుల పట్ల. ఇండియన్ బ్రీడ్స్ పెంచడానికి అవకాశం లేదు, లేకపోతే మంచి ఇండియన్ బ్రీడ్స్ పెంచుతుంటే మనం కూడా అక్కడ వరదన్న ఒక 2 కుక్కలు తప్పిపోయినాయి, అడాప్షన్ చేసుకుంటుంటే పంపించి. మనం నెమళ్ళు ఉన్నాయా అన్న మీ ఫామ్ హౌస్లో? చుట్టుపక్కల ఉన్నాయి నెమళ్ళు. చుట్టుపక్కల ఉన్నాయి మీ ఫామ్ హౌస్లో? వస్తుంటే పోతుంటే. మామిడి తోట అంటే మీ అండ్ అవర్లో లేదు మ్యాండర్ లేవా? అమ్మ అస్సలు. జింకలు? ఇవన్నీ పెంచుతుంటే పర్మిషన్ ఇస్తే. అంటే అడుగుతున్నాను, జూలో కంటే ఎక్కువ మంచిగా పెంచుతుంటే, జూ కంటే ఎక్కువ మంచిగా దాని సంతతి పెంచుతుంటే, టైగర్ లయన్ ఇస్తే. కానీ ఇయ్యారు కదా పర్మిషన్. పాపం చికోటి ప్రవీణ్ మంచోడు కాదని అనుకుంటున్నాను అందరూ, అందుకోసం ఇస్తలేరు మీకు. మంచోడు అని తెలిస్తే మీకు కూడా పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ మంచితనం చెడుతనం కాదు, ఇక్కడ రూల్స్, లా. ఈ యానిమల్స్ దాంట్లో యానిమల్ యాక్ట్స్ పెద్ద స్ట్రాంగ్ ఉంటాయి యాక్ట్స్లో. సో మన దగ్గర ఇప్పుడు జింకల్ పర్మిషన్ ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు హరణవనస్థలి ఉంది వనస్థలిపురంలో, జింకల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక 20 జింకలు ఇస్తేనే మంచిగా పెంచుతారు, తిండి మంచి. ఆడ తిండి కూడా చక్కగా దొరికాయి. కానీ వాళ్ళకి ఇవ్వాలని ఉన్న ఎందుకు ఇయ్యారంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తారు మనోళ్ళు. వాడు స్కిన్నింగ్ చేస్తాడు, తోలు అమ్ముతాడు, వాడు జింక మాంసం తింటా అంటాడు. ఈ మిస్యూజ్ ఒక్కటి చేసే పనికి మంచి చేద్దామన్నట్టు వాళ్ళకి రకరకాలుగా అడ్డుపడుతుంది. సో జూ లైసెన్స్కి చేయాలని ఉంది, అప్లై చేయాలని ఉంది. జూ లైసెన్స్కి చేస్తారు. లైసెన్స్కి సెంట్రల్ నుంచి తీసుకుంటే ప్రభుత్వం మీది, పార్టీ మీది, అట్లా ఉంటే ఈజీగా వస్తుండే కదా. ఇప్పటివరకు తీసుకుంటుంటే లేదు, దాని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, దాని తగ్గట్టు ఉంటాయి. జూ లైసెన్స్ తీసుకుంటే బాగుంటుంది. రైట్ అన్న. చాలా పర్సనల్గా అడుగుతున్నా అన్న. అంటే ఇది పబ్లిక్ అడగొచ్చు, లైసెన్స్డ్ గన్ ఉందా మీ కాడ? లేదు. తీసుకోవాలని ప్రయత్నం చేసారు ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదు. నేను కొంచెం షార్ట్ టెంపర్ అని నేను వెపనే పెట్టుకోద్దాను. ఎందుకు? ఎవరన్నా అసలు కాల్ చేసి అట్లా షార్ట్ టెంపర్, ఒక్కొక్కరు మెంటాలిటీ. ఎందుకు షార్ట్ టెంపర్? ఎప్పుడు వెపన్ లైసెన్స్ కూడా అప్లై చేయలేదు. ఇవ్వలేదా మీకు? అప్లై చేయలేదంటుంటే ఇవ్వలేదా అని చెప్తావు?
అప్లై చేయలేదు. అప్లై చేయనప్పుడు ఎందుకు ఇస్తారు? పిలిచిస్తారా? ఇయ్యరు కదా. అప్లై చేయలే. రైట్. ప్రవీణ్ అన్న ఎంత ఆస్తి ఉంటుంది మీకు? అవన్నీ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్కి చెప్తారు. చెప్పరా అన్న? లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్కి చెప్తారు. ఇప్పుడు చెప్పండి ఎంత ఉంటుంది? ఏముండదు. ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది అన్న పర్ మంత్. ఏమొస్తుంది? సరేనే, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉండేవి. అవన్నీ మీడియా ముఖంగా అడుగుతారు, చెప్తారు. ఎవరని చెప్పారు కదా. ఇప్పుడు నేను చెప్పిండు అనుకో, అబద్ధమే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు మళ్ళీ నువ్వు అన్నావు ముందే ఇంటర్వ్యూ మొత్తం నిజం చెప్పాలి అన్నా అండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? అవసరమే లేదు కదా. మరి నిజమే చెప్పండి, ఏముంది? క్విట్ చేసే క్వశ్చన్ని పాస్ చేయడేమో అనుకున్నాను నేను. చికోటి ప్రవీణ్ కొన్ని చేయాల్సి వస్తుంది. చేయకపోతే పరిశాన్ ఉంటుంది. ఓకే సరే అన్న. రైట్. మంచిగా సంపాదించుకో, మంచి వ్యూ. మీరు సంపాదించుకోవాలన్నా, మేము ప్రజాసేవ చేస్తాం, మీరు సంపాదించుకోండి. ప్రజాసేవ చేయాలి, చేస్తాం కాదు, చేయాలి. అందరు చేయాలి. మీరు సంపాదించుకోండి, అందరు చేయాలి. మీరు సంపాదించుకోండి, మేము ప్రజాసేవ చేస్తాం. మేము సంపాదిస్తే నా వంతు వాటా, అందులో వాటా ప్రజలకు ఉంటుంది, గుడ్లకు ఉంటుంది, ధర్మంకు ఉంటుంది, జంతువులకు ఉంటుంది, నదులకు ఉంటుంది, చీమలకు కూడా ఉంటుంది మాది డబ్బు. అర్థమైందా? సో హాస్పిటల్లో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు ఉంటుంది, అన్నదానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మాకు. మేము సంపాదించుకుంటే అన్ని మంచి వెల్ మెయింటైన్ చేస్తాం. సరే అన్న, ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఇక మనసులో పడతలేదు అన్న. బెదిరిస్తారా మిమ్మల్ని ఎవరన్నా? దేనికి బెదిరిస్తారు? మామూలుగా అంటే దేని విషయంలో? నార్మల్గానే ఏదన్నా అంటే చిన్న చిన్న విషయాలకు, లేకపోతే మీ పలుకుబడి చూపిస్తుంటారు కదా, దేని విషయంలో? పార్టీలో కానీ బయట కానీ ఎవరన్నా అడుగుతున్నా అన్న. నేను నన్ను ఎందుకు బెదిరిస్తున్నా? ఎవరు మీరు ఎవరినన్నా బెదిరించారా? నేను ఎవ్వరు బెదిరియాలి. బెదిరియాలన్న ఆలోచన కూడా రాలే. నా ధర్మం మీద వస్తే ఎవడన్నా బెదిరిస్తాం అట్లా. మిగతా మీద పెద్దగా ఏం లేదు. ఇక బిజినెస్లో నడుస్తాయి కదా, బిజినెస్లో నడుస్తూనే ఉంటాయి. బిజినెస్లో బెదిరింపుల్లో అవుతాయి. ఇంతకుముందు మాఫియా ఇన్వాల్వ్ ఉన్నప్పుడు బెదిరిస్తుండే, అవన్నీ కామనే కదా, మాకేం కొత్త విషయం కాదు కదా. ఇప్పుడు కాదు, నేను ఇనీషియల్గా స్టార్టింగ్ బిజినెస్లో రాకముందు నిలదొక్కునే సమయంలో ఉంటుండే. ఇప్పుడు ఏంది ఏమంటారు, 3 కాయలు 6 పువ్వులా? ఇప్పుడు నువ్వు కూడా రారాదు మా బిజినెస్లోకి అన్న. నాకు వద్దన్న. మరి తెలుస్తాయి కదా, 3 కాయలు 6 పువ్వులు, 6 పువ్వులు 3 కాయలు అన్నీ తెలుస్తాయి. వస్తే దాని డెప్త్ తెలుస్తుంది, దిగుతా తెలుస్తుంది. ఈ నుంచి అరే ఏముందిరా, నీళ్ళు లోట్లేదు ఏం లేదు, అమ్మ నడుచుకుంటా పోవచ్చు అనుకుంటే దిగుతా తెలుస్తుంది, మునుగుతో తెలుస్తుంది. అంటే ఏం లేవు అనుకుందాం, ప్రవీణ్ దగ్గర ఏం లేవు, ప్రవీణ్ నార్మల్ మ్యాన్, బట్ ఇదంతా షో అప్ అని అంటే మంచిదే, సంతోషమే. షో అప్ ఏనా ఇదంతా? అనుకోండి, నాకేం బాధ అనుకోండి. షో అప్ ఏనా? నేను ఏం షో ఆఫ్ చేసిన? షో ఆఫ్ కి నేను ఇప్పుడు షో ఆఫ్ చేసిన అంటే నువ్వు షో ఆఫ్ అనాలి. ఏం షో ఆఫ్ చేసిన చెప్పు? ఏది షో ఆఫ్ చేయలేదు. కార్ల కాన్వాయిలు నేను చెప్తాను, నా కార్లు నాకు ఉన్నాయి, ఇప్పటి నుంచి లేవు. నేను 2 ఏళ్ళ నుంచి అంటే మీడియా ముందర వస్తున్నా. నాకు కూడా అంతకుముందు మీడియా అంటేనే భయం ఉంటుండే, ఎప్పుడు వస్తాను కూడా అనుకోలే. ఎందుకు భయం ఉంటుండే అన్న? తప్పులు చేస్తా భయం అని కదే. భయం అంటే కొందరు మీడియా ఇష్టపడరు అబ్బా, మాట్లాడాలంటే ఇష్టపడరు. అట్లాంటిది మీడియా ముందుకు వచ్చినాం. కార్లు నాకు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి నా కార్లు, ఇప్పటి నుంచి కాదు కదా. కార్లు చూసి షో ఆఫ్ అనుకుంటే ఎట్లా బ్రో? ఇలా ఒక 10 లక్షలు కడితే లోన్ వస్తుంది. కార్లు చూసి షో ఆఫ్ అంటే ఏముంది? షో ఆఫ్ అంటే నేను ఎప్పుడు షో ఆఫ్ చేయాలి. షో ఆఫ్ చేసేటోడు హిందుత్వం గురించి మాట్లాడాడు, ఇంతమందితో శత్రుత్వం పెట్టుకోడు, ప్రజలలో తిరిగాడు, ప్రజలకు సేవ చేయడు, గుళ్ళకి సేవ చేయడు, హిందుత్వాన్ని ప్రమోట్ చేయడు, ఎవడన్నా ఆపదలు ఉంటే హెల్ప్ చేయడు. షో ఆఫ్ అనేటోడు, షో ఆఫ్ చేసేటోడు స్టైల్ వేరే ఉంటుంది. కాన్వే కాదు, నేను కాన్వే రమ్మని చెప్పా. నేను ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే నా వెంబడి నా యూత్ ఒక్కని పెట్రోల్ పైసలు కూడా పోయాను, వాళ్ళు వస్తారు వెంబడి. నావే 3-4 కార్లు ఉన్నాయి. షో ఆఫ్ చేసే గ్యాంగులు వేరే ఉన్నాయి కానీ వేరే ఉన్నాయి అవి. వాటి పేరు చెప్తారా? నేను చెప్పా, ఎవరిని ఎందుకు, మనం ఎందుకు అనాలి ఒకరిని. వస్తున్నాయి, యూట్యూబ్ కొట్టు దునియా వస్తాయి. షో ఆఫ్ చేసేటోళ్ళు వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు కాబట్టి ఏం కొట్టు. నువ్వు ఐటమ్ పేస్ట్లు మస్తున్నారు సిటీలో, తక్కువ ఉన్నారా ఐటమ్ గన్లు? ఏమనుకోకురన్నా, బీజేపీలోకి పోకముందుకు, ఇంత ఎలివేషన్ లేకముందుకు మిమ్మల్ని కూడా అట్లా అనుకుర్రా లేదా? షో ఆఫ్ అన్నా అనుకున్నట్టు అనుకోవచ్చు, కానీ నేను ఎప్పుడైనా షో ఆఫ్ చేసినా ఒకరితో అనిపి. నేను షో ఆఫ్ చేసి నేను హైప్ కావాలి. నేను వచ్చేటప్పుడు కింద కుక్కకు ట్రైనింగ్ ఇస్తారు. మా కుక్క కొత్తది 3 months ఓల్డ్. ట్రైనింగ్ ఎందుకన్నా? వచ్చిన వాళ్ళను కుక్క ట్రైనింగ్ ఎందుకు? కట్టేసి రూమ్లో పెడితే అదే మెంటల్ తయారైంది. డిసిప్లిన్ నేర్పిస్తున్నాం. అదే ఒక మనిషిని తీసుకొచ్చి మనిషికి ఇస్తే కుక్క కంటే డెవలప్ అవుతాడు కదా. కుక్క ఏం డెవలప్? మనిషి వెనకకెళ్ళి వెన్నుపోటు పడుస్తాడు, కుక్క వెన్నుపోటు పడవదు కదా. విశ్వాసం చూపిస్తుంది.
విశ్వాసం చూడు. జంతువుల పిచ్చి అబ్బా నా దగ్గర కుక్కలు, ఇంట్లో కొన్ని పక్షులు ఉన్నాయి, ఇంట్లో ఆవులు ఉన్నాయి. ఎంటైర్ ఇంటర్వ్యూలకి ఇది నేను చెప్తా ఇంకోటి చెప్తా. షో ఆఫ్ అన్నావు కదా, ఈ 2 ఏళ్ల ముందు నా ఫామ్ హౌస్ పెట్టి 2014 నుంచి నా ఫామ్ హౌస్ ఉంది, అంటే 10 years అయింది. ఈ 2 years నుంచి ప్రవీణ్ చికోటి ఎలివేట్ అయ్యాడు. అంతకుముందు నా ఫామ్ హౌస్ వరకు చూపించిందా నేను? లేదు. మీడియాలో కొన్ని సోషల్ మీడియాలో హంగామా చేసిందా? జనాలకు తెలుసా? నా సర్కిల్ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి తెలుసా? అది షో ఆఫ్ అంటారు. నేను షో ఆఫ్ అనలేదు. నేను మీడియాను కూడా ఎప్పుడు రమ్మనిలే. నా మీద ఈడీ రైడ్ అని వెంబడే తెల్లారి మీడియా అంతా పోయారు ఫామ్ హౌస్లో. అంతకుముందు ఎవరికి చూపించకపో, నాకు ఇష్టమే అనిపించకపో. నాకు జంతువుల డిష్ తాకుతానే ఇష్టం అనిపించ. అట్లా నా ఇంట్లో ఆవులు ఉన్నాయి, జంతువులు వేస్తున్నా, నేను ఎప్పుడు షో ఆఫ్ చేయలే. పక్షులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కుక్కకు ట్రైనింగ్ ఇప్పిస్తుంటా. అయినా నాకు మా కుక్కకు ట్రైనింగ్ ఇస్తే నీకేం ప్రాబ్లమే? అడుగుతున్నా అన్న, ట్రైనింగ్ ఇస్తే ఏం ప్రాబ్లము? అంటే కుక్కకి ట్రైనింగ్ ఇవ్వడానికి 2 మనుషులు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ జీవనోపాధి అవుతుంది కదా, మంచిదే కదా. మొన్న అంబానీ పెళ్లి చేసిర్రు, పడి చచ్చిర్రు ముడా కొడుకు. అవునా? అమ్మాని పెళ్లికి మిమ్మల్ని పిలవలే? నన్ను ఎందుకు పిలుస్తారు? మీరు సెలబ్రిటీ కదా, మిమ్మల్ని ఎందుకు పిలవాలి? నేను అంబానీ పెళ్లి చేస్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిండు అని చెప్పి ఏడిచారు. అరే ముండా కొడుకులారా, నేను ఒకటి అడుగుతా, ఆయన కొడుకు పెళ్ళి అయితే ఆయనే చేసుకుంటుండు, దానివల్ల ఎంతమందికి ఉపాధి? ఫుడ్కి, క్యాటరింగ్ వాళ్ళకి, బాయ్స్కి కొత్త సామాన్లు కొన్నారు, ఫంక్షన్ హాల్ అనుకో, ఆడ లేబర్కి కొన్ని వేల మంది లేబర్ పని చేసిర్రు. ఆయన డబ్బు బయటికి 5,000 కోట్లు బయటికి వెళ్ళినాయి కదా, తిజోరీలోకి వెళ్ళైతే. బయటికి వెళ్తే రొటేషన్ అవుతాయి కదా, సంతోషపడవచ్చు కదా. ఎంతోమందికి ఉపాధి కలిపి. ఓ దిక్కు జియో రీఛార్జ్ టారిఫ్లు పెరిగినాయి. అవి దానికి ఏం పెంచాడు? గాదానికి పెంచుతాడా? కానీ ఇవాళ ఒక బియ్యం కొన్నాడు, ఓ పప్పు కొన్నాడు, ఉప్పు కొన్నాడు, ఓ స్వీట్ కొన్నాడు, సామాన్లన్నీ బయటికి వాళ్ళ ఇంట్లోకి పోయినాయి కదా. ఎందుకన్నా మీ మనిషిని పొగుడుతారా మీరు? అది అనేది ఆలోచించే విధానం మార్చుకోవాలి పద్ధతి. ఆయన బల్బ్ పైసలు ఉన్నాయి, ఖర్చు పెట్టింది కూడా బయటికి వెళ్ళినట్టు కదా. ఆయన ఏం తిట్టలేడు కదా, పైసలు తింటలేడు కదా. 5,000 కోట్లు అంటారు, మరి ఎంత అయిందో మనకేం తెలుసు. కానీ మంచిదే కదా, ఎంతోమందికి ఉపాధి. ఆ మనీ అంతా బయటికి ఫ్లోట్ వచ్చింది కదా, బయటికే వచ్చినాయి కదా, రొటేట్ అవుతాయి కదా. అందులో కింద గరీబోళ్ళు బాగుపడ్డది లేరా? అవి ప్రతి దానికి టెంట్లకి ఎంతమందికి ఒక 1 రోజులు 2 నెలలు ఉపాధి కలుగుతుంది. అది ఎందుకు ఆలోచించారు? ఖర్చు పెడితే మంచిదే కదా, జనాలు ఎవరు ఖర్చు పెట్టినా మంచిదే, పెళ్ళిళ్ళు గట్టి చేసుకున్నా మంచిదే, పైసలు బయటకు వస్తాయి. ఓకే, అటు క్యాసినో ఆడిర్రు, ఇటు పార్టీలోకి వచ్చిర్రు, మూవీ ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి. హీరోగా సినిమా ఏమన్నా తీస్తారా అన్న? నన్ను ఇప్పుడు ఎవరు తీసుకుంటారా? నువ్వు తీస్తే నేను యాక్టింగ్ చేస్తా. మరి ప్రొడ్యూస్ చేస్తారా? నువ్వే తీయాలి, నేనెందుకు రిస్క్ తీసుకు? ప్రొడ్యూస్ చేయరు, చాలా మంది హీరోలు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్ కామ్ డైరెక్టర్ కామ్ హీరోలు ఉన్నారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, డాన్స్ మాస్టర్ ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఆ సినిమాలన్నీ ఏమైనా ఎందుకు మంచిగా మనదే రోజు సినిమా అవుతుంది ఇక్కడ. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలన్న. చెప్పు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఫైటర్, బీఆర్ఎస్ని పాతాళం దొక్కినట్టు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నాయకుడు, కాకపోతే చెప్పిన కోట్రీ వర్స్ట్. కేటీఆర్ దాని మీద ఎప్పుడు మంచి అభిప్రాయం ఉండదు నాకు. హరీష్ రావు మంచి నాయకుడు. ఈటల రాజేందర్ ప్రజానాయకుడు. ధర్మపురి అరవింద్ నో కామెంట్. బండి సంజయ్ అన్న హిందూవాది. డికే అరుణ రెబల్. కిషన్ రెడ్డి సమయ స్ఫూర్తి ఓపికన్న నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదన్నా పార్టీ వీడకుండా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ విధేయుడు. సీతక్క సుప్రీం లీడర్. నాకు చాలా ఇష్టం పర్సనల్గా, ఎందుకంటే సింపుల్ అండ్ మార్వలస్ లీడర్. కొడాలి నాని. ఏం చెప్పాలి? కొడాలి నాని ఏముంటుంది చెప్పడానికి? కొడాలి నాని అంటే మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అనుకో, ఏం తప్పేం లేదు కదా. ఆయన ఏం టెర్రరిస్ట్ కాదు కదా, మంచి మిత్రుడే. ఓకే, ఎస్, రైట్. ఇది ఇట్లా ఉంచుర్రి, నో ట్రిమ్మింగ్ చేయకండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. వంశీ అన్న కూడా మంచి మిత్రుడే, తప్పేముందబ్బా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు, కానీ కోటరీ వల్ల దెబ్బతిన్నాడు. పట్టుదల వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. బాలయ్య బాబు బాలయ్య సినిమా హీరోగా సూపర్. పొలిటీషియన్గా
పొలిటీషియన్ అంటే ఆయన ఓకే ఎమ్మెల్యే కదా, లోకేష్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ప్రజలకు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వారియర్, నాదెండ్ల మనోహర్, కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఇప్పుడు కూడా పార్టీ కష్టకాలంలో ఉంటే జనసేన పట్టుకొనే ఉన్నాడు వదలకుండా. రఘునందన్ రావు, రాగన్న ఒక ఫైటర్, వారియర్, ఎథిక్స్ ఉన్న నాయకుడు. తల్లోజు ఆచారి, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రజలు ఒకసారి ఆయనను ఎన్నుకోవాలి కంపల్సరీ. చీకోటి ప్రవీణ్, హిందూ ధర్మరక్షకుడు. కదిరే కృష్ణ, చరిత్రలో ఒక హీనుడుగా మిగిలిపోతాడు. క్రాంతి. గుడ్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్. నేను మీ చీకోటి ప్రవీణ్. సబ్స్క్రైబ్ కేఆర్ టీవీ. నిజంని నిస్సందేహంగా భయం లేకుండా అడిగే కొంతమందిలో సోదరుడు క్రాంతి ఉన్నాడు. క్రాంతికి సొంత ఛానల్ పెట్టుకున్నందుకు ఒక ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రాంతిపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. క్రాంతిని ఒక సోదరుడిగా భావించి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్.